తెలిసిపోద్ది నాకు ఇప్పుడు అలాగే. లీలా కుమారి మా 9908730847. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇట్లా చేసుకోవచ్చు రోజు. ఇప్పుడే చేస్తా. సరే. ప్రేయర్స్కి వెళ్ళిపోదామా? అలాగే నాన్న. ప్రేయర్స్ అయిపోయాక యాడ్ చేసిమంటున్నారు. ఇక్కడే చూసుకుంటాను. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహ తాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముకుం కరోతి వాచనం భంగం లగాయితే గిరిం యత్ కృపాతమాహం వందే శ్రీ గురుం దీనతారీణం ఆనందమాదం శ్రీ చైతన్యేశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః.
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. సో ఇక్కడ ఉన్నామమ్మా రెండవ చాప్టర్ లోని ఉపనిషత్తులలో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచే చదువు. చదువుతావమ్మా? నీతో స్టార్ట్ చేసుకుందాం. చదువుతున్నానమ్మా. చదువుతావా? చదువుతానమ్మా. హరే కృష్ణ. దేవకీ గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. ఉపనిషత్తులలో నాయమాత్మ బలహీనేన లభ్య అని చెప్పబడినది. ఎవరును బలరాముని అనుగ్రహము లేకుండా ఏ విధమైన ఆత్మ సాక్షాత్కారమును పొందలేరని దీని భావము. బల అనగా దేహబలము కాదు. దేహబలముతో ఎవ్వరును ఆధ్యాత్మిక పరిపూర్ణత్వమును సాధించలేరు. బలరాముడు లేక సంకర్షణుడు అనుగ్రహించు ఆధ్యాత్మిక బలము కావలెను. సకల లోకములను వాని వాని విభిన్న స్థానములలో భరించువాడు శేషుడు. ఈ భరణ శక్తియే భౌతికముగా గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడుతున్నది. కానీ వాస్తవమునకు ఇది సంకర్షణుని శక్తియే. బలరాముడు లేక సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తి లేక ఆది గురువు. కనుక బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు ఆది గురువు. ఆధ్యాత్మికాచార్యుడు ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చు దేవాది దేవుడైన బలరాముని ప్రతినిధి. అంతేకాకుండా ఆధ్యాత్మికాచార్యుడు కృష్ణానుగ్రహ స్వరూపమని శ్రీ చైతన్య చరితామృతములో నిర్ధారించి చెప్పబడినది. ఈ విధముగా దేవాది దేవుని చేత ఆదేశించబడిన యోగమాయ ఆయనకు ప్రదక్షిణము చేసి ఆయన ఆజ్ఞానుసారము భౌతిక ప్రపంచములో అవతరించెను. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని సర్వశక్తిమంతురాలైన యోగమాయ శేషుని దేవకి గర్భము నుండి రోహిణి గర్భమునకు మార్చినప్పుడు దేవకి మరియు రోహిణి యోగమాయ ప్రభావంలో ఉండివి. యోగమాయను యోగ నిద్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్లు జరిగినప్పుడు దేవకి సప్తమ గర్భము విచ్ఛిన్నమైనదని జనులు భావించింది. ఈ విధముగా బలరాముడు దేవకీ పుత్రుడైనను రోహిణీ పుత్రునిగా జన్మించినట్లుగా ఆమె గర్భమునకు మార్చబడెను. ఈ ఏర్పాటు జరిగిన పిమ్మట శుద్ధ భక్తులను రక్షించుటకు ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సృష్టికంతటికి ప్రభువుగా తన సంపూర్ణ శక్తులతో వసుదేవుని హృదయంలోనికి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు మొట్టమొదట వసుదేవుని పవిత్ర హృదయంలో నెలకొని తరువాత దేవకీ హృదయంలోనికి పంపబడినని మనము ఈ సందర్భంలో గ్రహించవలెను. ఆయన దేవకీ గర్భమున వసుదేవుని వీర్యము ద్వారా ప్రవేశింపబడలేదు. దేవాది దేవుడు తన అనూహ్యమైన శక్తి ద్వారా ఏ విధముగానైనను అవతరించగలడు. ఆయనకు సాధారణ పద్ధతిలో స్త్రీ గర్భాశయములో వీర్య నిక్షేపము చేత జన్మించిన అవసరం లేదు. హరే కృష్ణ. ఆంటీ చదువుతారమ్మా? అడగనమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. పేజ్ నంబర్ చెప్పరా ప్రభుజీ? లేకపోతే ఏ అధ్యాయం ఏమన్నా చెప్పండి ప్రభు. రెండో అధ్యాయం అమ్మా, 30వ పేజ్ లో ఉన్నాము. పాత పుస్తకం, కొత్త బుక్ అయితే ఏ పేజ్? ఓకే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్సవం. కొత్త బుక్ 23వ పేజీ ప్రభుజీ. కొత్త బుక్ 23 అమ్మా. మాతాజీ చదువుతారమ్మా? ముందుకెళ్ళమంటున్నారు నన్ను. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా మనకి ఆర్డర్ లోని? సుధా మాతాజీ గాని, శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ. నాకు లిస్ట్ తెలియట్లేదు ఇక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. దండత్ ప్రణామ్ మాతాజీ. దండత్ ప్రణామ్. ఎలా ఉన్నారు? బానే ఉన్నా ప్రభుజీ. ఎవరున్నారమ్మా లిస్ట్ లో? ఇంక నెక్స్ట్ బాలమణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దండత్ ప్రణామ్ మాతాజీ. అమ్మా బాలమణి మాతాజీ చదువుతారా? కనెక్షన్ మీకు సరిగ్గా లేనట్టుంది. రెండో అధ్యాయము లో ఎక్కడ ప్రభుజీ? ఎన్నో దాంట్లో ఉన్నాము? రెండో అధ్యాయంలోని మీరు ఏ బుక్ అమ్మా? కొత్త బుక్, పాత బుక్? 30వ పేజీలో దేవాది దేవుని తన హృదయంలో. ఓకే ఓకే ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కనబడింది ప్రభు. చదువుతారా అక్కడి నుంచి కుసుమ మాతాజీ? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్సవం. దేవాది దేవుని తన హృదయంలో నిలుపుకొనిన వసుదేవుడు సామాన్య జనులు
భరించలేనంత ఉజ్వలముగా ప్రకాశిస్తున్నట్టి సూర్యుని వలె తోచెను. వసుదేవుని నిష్కల్మషమైన హృదయములో నెలకొనిన భగవానుని స్వరూపము శ్రీకృష్ణుని మూల స్వరూపము కంటే ఏ విధముగాను భిన్నము కాదు. శ్రీకృష్ణుని స్వరూపము ఎక్కడైనను ముఖ్యముగా హృదయములో గోచరమగుటను ధామము అందురు. ధామము అనేది శ్రీకృష్ణుని రూపమునే కాకుండా అది నామ గుణ సాధన సంపత్తులను కూడా సూచించును. అవన్నీ ఆయనతో పాటే ఏకకాలమున ప్రకటమగును. ఈ విధంగా దేవాది దేవుని శాశ్వత రూపము సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని హృదయము నుండి దేవకి దేవి హృదయమునకు పంచబడెను. అస్తమించే సూర్యుని కిరణములు తూర్పున ఉదయిస్తున్నట్టు పున్నమి చంద్రునికి సంక్రమించినట్లు తోచెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య జీవుని పరిస్థితులకు అతీతుడుగా వసుదేవుని దేహము నుండి దేవకీ దేవి దేహములోకి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన స్వాంస అవతారములైన నారాయణుడు, నృసింహుడు, వరాహుడు వంటి అవతారములు కూడా ఆయనలోనే ఉండునని వారు భౌతిక ప్రపంచ స్థితులకు అతీతులని గ్రహింపవలెను. ఈ విధంగా దేవకీదేవి అద్వితీయుడు, సకల సృష్టి కారకుడైన దేవాది దేవునకు ధామము అయ్యెను. దేవకీదేవి పరమ సత్యముకు ఆవాసమైనను కంసుని భవనములో ఉండుట చేత నివురు గప్పిన నిప్పు వలె నిరుపయోగమైన విద్య వలె కనిపించెను. కుండలో లేక కుప్పలో ఉన్నట్టి నిప్పు కాంతి కిరణములను అంతగా ప్రసరింపలేదు. అదే విధంగా సాధారణముగా జనులకు వినియోగపడకుండా దురుపయోగమైన జ్ఞానమును అంతగా హర్షించము. కనుక దేవకి కంసుని అంతఃపురంలోని చెరసాల గోడల నడుమ ఉన్నందున భగవానుని తన గర్భములో ధరించుట చేత కలిగిన ఆవిడ దివ్య సౌందర్యమును ఎవరునూ గుర్తించలేకపోయిరి. చదవనా ప్రభుజీ? చదవండి. చదవండి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. కానీ కంసుడు తన సోదరి అయిన దేవకి దివ్య సౌందర్యమును గుర్తించెను. అతడు వెంటనే దేవాది దేవుడు ఆవిడ గర్భంలో ఉన్నాడని నిర్ధారించుకొనెను. ఆవిడ పూర్వం ఎన్నడూను అంతటి అద్భుత సౌందర్యముతో కనిపించలేదు. దేవకి గర్భంలో అత్యద్భుతమైనదేదో కలదని అతడు స్పష్టంగా గ్రహించెను. అట్లు కంసుడు కలత చెందెను. దేవాది దేవుడు భవిష్యత్తులో తనను వధించుట కొరకై అతడు ఇప్పుడు భూలోకముకు దిగి వచ్చినని నిర్ధారించుకొనెను. కంసుడు ఇట్లు భావించసాగెను. దేవకిని ఏమి చేయవలెను? ఆవిడ గర్భంలో విష్ణువు లేక శ్రీకృష్ణుడు ఉన్నాడన్నట్టులో ఎట్టి సందేహము లేదు. శ్రీకృష్ణుడు దేవతల కార్యమును నిర్వర్తించుటకు ఖచ్చితముగా వచ్చి ఉండును. నేను ఆవిడను వెంటనే వధించినను ఆయన కర్తవ్యము విఫలం అవ్వదు. ఎవరును విష్ణువు ఉద్దేశములను విఫలము చేయలేరని కంసుడు స్పష్టంగా ఎరుగును. భగవత్ నియమాలను తప్పించుకొనలేము అనే విషయమును వివేకము కలిగిన వారెవరైనను గ్రహింపగలరు. రాక్షసులు ఎన్ని ఆటంకములను కలిగించినను దేవాది దేవుని ఉద్దేశము తప్పక నెరవేరును. కంసుడు ఇంకను ఇట్లు భావించును. ఈ క్షణంలో నేను దేవకిని వధించినచో విష్ణువు తన పరమ సంకల్పమును తీవ్రతరము చేయును. ఇప్పుడే దేవకిని వధించుట మిక్కిలి క్రూర చర్య. ఎంతటి అసంబద్ధ పరిస్థితుల్లోనూ ఎవడును తన పేరు ప్రఖ్యాతులను నాశనము చేసుకొనడు. నేను ఇప్పుడు దేవకిని వధించినచో నా కీర్తి కలంకితమగును. దేవకి అబల మరియు నా ఆధీనంలో ఉన్నది, అందులోనూ గర్భిణి. ఆవిడను వధించినచో నా కీర్తి, నా పుణ్యకర్మ ఫలములు, నా ఆయుష్ వెంటనే క్షీణించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? రావతి మాతాజీ. చదువుతాను ప్రభుజీ. రాధాలీలాదేవి దాసి గారు ఉన్నారు కదా, రాధాలీలాదేవి దాసి మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభు, చదువుతా. అతడు ఇంకా ఇట్లు భావించను. క్రూరాత్మలు జీవించను అతడు మృతునితో సమానుడగును. క్రూరాత్మలను ఎవరును జీవిత కాలంలో ప్రేమించారు. అంతేకాకుండా మరణించిన పిమ్మట శపింతుడు. అతడు దేహమే తాను దేహబుద్ధిని కలిగి ఉండుట చేత గాఢాంధకార నరకంలోకి తోయబడును. కంసుడు దేవకిని వధించుట చేత కలిగే బాధకములన్నింటిని గూర్చి ఆ విధముగా ఆలోచించను. చివరకు కంసుడు దేవకిని వెంటనే వధించరాదని నిలువరించలేని భవిష్యత్తు కొరకు వేచి ఉండవాలని నిర్ణయించుకోను. అయినను అతని మనసు దేవాది దేవుని పట్ల వైరంతో నిండి ఉండను. అతడు అది వరకు దేవకిదేవికి జన్మించిన ఇతర శిశువులను వధించినట్లు ఆ శిశువును కూడా వధించాలనే నిర్ణయంతో శిశుజనము కొరకై ఓర్పుతో నిరీక్షించసాగను. ఈ విధముగా దేవాది దేవుని పట్ల ద్వేష సముద్రంలో
మునిగిన కంసుడు కూర్చొనినప్పుడు, నడుచునప్పుడు, నిద్రించినప్పుడు, భుజించినప్పుడు, పనిచేయనప్పుడు ఎల్లప్పుడు శ్రీకృష్ణుని గుర్చే, విష్ణువుని గుర్చే చింతించసాగాను. అతని మనసు దేవాదేవుని పైన విశేషముగా లీనమైనందున అతడు పరోక్షముగా శ్రీకృష్ణుని, విష్ణువుని తన చుట్టూ చూడగలుగుతున్నాడు. అతని మనస్సు విష్ణు చింతనలో నిమగ్నమైనను దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుని శత్రువుగా భావించట చేత అతడు భక్తుడిగా పరిణమించబడలేదు. మహాభక్తుని మనాస్థితి నిరంతరం శ్రీకృష్ణుడు నిమగ్నమై ఉండును. భక్తుడు దేవాదేవుని గురించి అనుకూలంగా స్మరించబడను, అంతేకాని ప్రతికూలముగా కాదు. శ్రీకృష్ణులకు అనుకూలంగా చింతించుట కృష్ణ చైతన్యము, ప్రతికూలంగా చింతించుట కృష్ణ చైతన్యం కాదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, పరమశివుడు, నారదాది మహర్షులు అనేక దేవతలతో కూడా అదృశ్యముగా కంసుని భవనంలో ప్రత్యక్షమైనవి. భక్తులకు ప్రీతికరములైనవి. వారి కోరికలను తీర్చే ప్రత్యేక స్థితులతో దేవాదేవుని స్థుతించసాగారు. వారి స్థితులలోని తొలి వాక్యాలను దేవాదేవుడు తన వాగ్దానకు కట్టబడునని అభినందించింది. భగవద్గీత 4.8లో చెప్పబడినట్లు దుష్ట శిక్ష రక్షణకు శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించను. అది అతని వాగ్దానం. అట్టి వాగ్దానము నిలుపుకొనుట కొరకే భగవానుడు దేవకీదేవి గర్భమున ప్రవేశించారని దేవతలు గ్రహించేది. భగవానుడు తన కర్తవ్య నిర్వహణ కొరకై భూమిపై అవతరిస్తున్నాడని దేవతలు సంతోషించారు. చదవన ప్రభుజీ, ఆపేన చదవండి. దేవతలు అతడిని సత్యం పరం లేదా పరమ సత్యముగా నిర్ణయించేది. ప్రతి ఒక్కరు సత్యమును అన్వేషిస్తుంటారు. అది తాత్విక జీవన మార్గం. శ్రీకృష్ణుడు పరమ సత్యమని దేవతలు తెలుపుచున్నారు. పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు పరమ సత్యమును సాధించును. శ్రీకృష్ణుడే పరమ సత్యము. ఎందుకనగా అలౌకిక సత్యమునకు విరుద్ధముగా ఆయన ఎల్లప్పుడూ సత్యము. అది భూత, వర్తమాన మరియు భవిష్యత్తు కాలముగా విభజింపబడినది. శ్రీకృష్ణుడు సర్వదా భూత, వర్తమాన, భవిష్యత్తులలో సత్యము. భౌతిక ప్రపంచంలో కాలపురుషుడు. భూత, వర్తమాన, భవిష్యత్తులో ప్రతి వస్తువును నియంత్రిస్తున్నాడు. శ్రీకృష్ణుడు సృష్టికి పూర్వం కలడు. సృష్టి జరిగిన పిమ్మట సృష్టి అంతటా నెలకొని ఉండను. సృష్టి లయము చెందిన పిమ్మట కూడా శ్రీకృష్ణుడు నిలిచి ఉండను. కనుక సర్వావస్థలలోనూ ఆయననే పరమ సత్యం. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సత్యం ఉన్నచో అది పరమ సత్యమని శ్రీకృష్ణుడు నుండే వ్యక్తం ఉండను. భౌతిక ప్రపంచంలో ఏదైనా సంపద ఉన్నచో దానికి కారణం శ్రీకృష్ణుడు. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కీర్తి నొందినచో ఆ కీర్తికి కారణం శ్రీకృష్ణుడు. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా బలము ఉన్నచో ఆ బలముకు కారణం శ్రీకృష్ణుడు. ఈ భౌతిక ప్రపంచంలో వివేకము, విద్య ఉన్నచో ఆ వివేకముకు, విద్యకు కారణం శ్రీకృష్ణుడు. కనుక శ్రీకృష్ణుడే లౌకిక సత్యములకు అన్నిటికీ మూలము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవనా ప్రభుజీ? ఎవరమ్మా? లలిత. చదవండి. హరే కృష్ణ. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములతో ఈ భౌతిక ప్రపంచము రూపొందింది. ఈ పంచభూతములు శ్రీకృష్ణుడి నుండి వెలువడినవి. మూల పంచభూతములు వ్యక్తమైన భౌతిక ప్రపంచమునకు కారణముగా భౌతిక విజ్ఞాన శాస్త్రములు అంగీకరించదు. కానీ ఈ పంచభూతములు స్థూల, సూక్ష్మ రూపములలో శ్రీకృష్ణుని ద్వారానే సృష్టించబడుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ శ్రీకృష్ణుని తటస్థ శక్తిచే సృష్టించబడుతుండేది. ఈ సృష్టి సమస్తము శ్రీకృష్ణుని ఉన్నత మరియు న్యూన శక్తుల సమ్మేళనమని భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టముగా తెలుపబడినది. జీవులు ఆయన ఉన్నత శక్తి మరియు నిర్జీవమైన భౌతిక పదార్థములో ఆయన న్యూన శక్తి. అవ్యక్త స్థితిలో ప్రతి వస్తువు శ్రీకృష్ణునిలోనే ఉంది. భౌతిక సృష్టిని పరిశీలించి దేవాది దేవుని స్వరూపములకు శ్రీకృష్ణునకు దేవతలు గౌరవపూర్వకంగా స్తుతించసాగింది. ఈ భౌతిక సృష్టి ఎత్తిది. ఇది ఒక వృక్షం వంటిది. వృక్షము నేలపై ఉంది. ఆ విధముగానే భౌతిక ప్రపంచమును వృక్షము, భౌతిక ప్రకృతి అనే పీఠముపై ఉంది. ఈ భౌతిక ప్రపంచమును వృక్షముతో పోలుస్తుంది. ఎందుకనగా వృక్షములు కాలక్రమంలో చివరకు నరికివేయబడును. కనుకనే వృక్షము అనగా చివరకు నరికివేయబడు వస్తువు అని అర్థం. కనుక భౌతిక ప్రపంచం అనే వృక్షము పరమ సత్యంగా అంగీకరించబడదు. భౌతిక సృష్టిపై కాల ప్రభావం ఉండదు. కానీ శ్రీకృష్ణ దేహము శాశ్వతము, కాల ప్రభావమునకు అతీతము. ఆయన భౌతిక సృష్టికి పూర్వము కలడు, భౌతిక సృష్టి కొనసాగునప్పుడు కలడు. ఈ భౌతిక సృష్టి లయము నొందిన పిమ్మట కూడా శాశ్వతముగా ఉండను. కనుక శ్రీకృష్ణుడనే పరమ సత్యంగా అంగీకరించగలను. భౌతిక ప్రపంచ వృక్షము భౌతిక ప్రకృతి పీఠముపై కలన ఉదాహరణను కఠోపనిషత్తు కూడా తెలుపును. ఈ వృక్షమునకు సుఖ దుఃఖములనే 2 ఫలములు ఉండను. దేహము అనే వృక్షముపై నివసించే వారు 2 పక్షుల వంటి వారు. ఒక పక్షి సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు పరమాత్మగా పిలువబడును. రెండవది జీవుడు భౌతిక ప్రపంచ ఫలమును భుజిస్తుండును. ఒకప్పుడు అతడు సుఖములను ఫలములను, మరొకప్పుడు దుఃఖములను ఫలమును భుజించును. కానీ రెండవ పక్షి స్వయం సంతృప్త కనుక సుఖ దుఃఖములనే ఫలములను భుజించుటలో
ఆసక్తిని చూపదు. వృక్షమును దేహంలో నివసించి ఒక పక్షి పండ్లను భుజించునని, రెండవది ఊరక సాక్షిగా చూస్తుండనని కఠోపనిషత్ తెలుపుతుండను. ఈ వృక్షపు వేళ్ళు 3 వైపులకు విస్తరించి ఉండును అనగా ఈ వృక్షపు వేళ్ళు భౌతిక సంబంధములైన స్తమములను త్రిగుణములు. చెట్టు వేళ్లు విస్తరించినట్లే భౌతిక స్వభావులైన సత్వరజస్తమో గుణముల సంబంధము చేత వ్యక్తి తన భౌతిక జీవిత పరిధిని పొడిగించుకొనును. పండ్ల రుచులను ధర్మార్థ కామ మోక్షములు అని 4 రకములు. జీవులు సత్వరజస్తమో గుణములనే విభిన్న కలయికల చేత విభిన్న రకాల ధర్మార్థ కామ మోక్షములను చవి చూస్తుందరు. నిజమునకు భౌతిక కార్యములన్నీ తమో గుణం చేతనే జరుగును, కానీ త్రిగుణములు కలవు కనుక కొన్నిసార్లు రజో గుణములు తమో గుణమును కప్పివేయను. భౌతిక ఫలముల రుచి పంచేంద్రియముల ద్వారా గ్రహించబడును. జ్ఞానమును అర్జించు మన పంచేంద్రియాలు శోకము, భ్రమ, అంగవైకల్యము, మరణ, ఆకలి దప్పులను 6 దుఃఖములకు లోబడి ఉండను. ఈ భౌతిక దేహము చర్మము, కండ, రక్తము, మాంసము, ఎముకలు, కొవ్వు అన్న 7 అంశములతో కప్పబడినది. ఈ వృక్షమునకు శాఖలు ఉన్నవి. అవి పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారములు. ఈ దేహములో నవద్వారములు ఉండను. 2 కన్నులు, 2 నాసికాపుటలు, 2 చెవులు, 1 నోరు, వాయువస్తములు. ఈ దేహంలో ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమానాదులు అను 10 అంతరవాయువులు సంచరిస్తుండును. పైన వివరించినట్లు ఈ వృక్షముపై నివసించినట్టు 2 పక్షులు జీవుడు మరియు సర్వాంతర్యామి అయిన పరమాత్మ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదివిన ప్రభుజీ. చదవండి. చదవండి పద్మప్రియ మాత. హరే కృష్ణ ప్రభు. దండోత్రాం ప్రభుజీ. ఇచ్చట వర్ణింపబడిన భౌతిక జగత్తునకు మూల కారణము భగవంతుడే. భౌతిక జగత్తు యొక్క బుక్ చూసి చదువుతున్న ప్రభుజీ. కొంచెం డిఫరెన్స్ ఉంది ప్రభుజీ. స్క్రీన్ పై బుక్ చూసి చదవండి. ఇచ్చట వర్ణింపబడిన భౌతిక జగత్తునకు మూల కారణం భగవంతుడే. భౌతిక జగత్తు యొక్క త్రిగుణ పాలన కొరకు స్వయంగా భగవంతుడే విస్తరిస్తాడు. విష్ణువు సత్వగుణాధిపతి కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు శివుడు తమో గుణమునకు అధిపతులు. రజోగుణము ద్వారా ఈ జగత్తునకు సృష్టిస్తాడు. సత్వగుణము ద్వారా విష్ణు భగవానుడు దీన్ని పోషిస్తాడు. తమో గుణము ద్వారా శివుడు దీనిని లయింపచేస్తాడు. సమస్త సృష్టి చరమముగా భగవంతుని యందే నెలకొని ఉంటుంది. సృష్టి స్థితి లయాలకు అతడే కారణము. సమస్త సృష్టి లయించినప్పుడు సూక్ష్మ రూపంలో అది భగవత్ శక్తిగా అతని దేహంలోనే నిలిచి ఉంటుంది. ఈ జగత్తు పోషణ కొరకే దేవదేవుడకు శ్రీకృష్ణుడు అవతరించబోతున్నాడు. నిజానికి పరమ కారణం ఒక్కటే అయినను త్రిగుణములచే మోహితులైన అల్పబుద్ధులు ఈ భౌతిక జగత్తు వివిధ కారణాల చేత ప్రకటమైనట్లుగా చూస్తారు. కానీ బుద్ధిమంతులైన వారు దీనికి శ్రీకృష్ణుడొక్కడే కారణమైనట్లు చూడగలరు అని దేవతలు స్తుతించారు. ఈశ్వర పరమ కృష్ణ సర్వకారణ కారణం. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికై నియమింపబడిన ప్రతినిధి. విష్ణువు పోషణ కొరకై ఉన్నట్టి కృష్ణాంశ. శివుడు విలయము కొరకు ఉన్నట్టి శ్రీకృష్ణ విస్తారము. దేవా, నీ నిత్యమైన రూపాన్ని తెలుసుకోవడము అత్యంత కఠినము. జనసామాన్యము నీ అసలైన రూపాన్ని తెలుసుకోవడానికి అసమర్థులు కనుకనే నీ మూల రూపాన్ని ప్రదర్శించడానికి నీవు స్వయంగా అవతరిస్తున్నావు. నీ వివిధ అవతారములకు జనులు ఏదో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు. కానీ విభుజధారి అయిన మానవులలో ఒకనిగా ఆచరించే నిత్య కృష్ణ రూపాన్ని తెలుసుకోవడంలో వారు విభ్రమకు లోనవుతారు. ఈ నిత్య రూపము భక్తులకు నిరంతరము వృద్ధి చెందే దివ్యానందమును వసగగా అభక్తులకు అతి ప్రమాదకరమై ఉంటుంది అని దేవతలు స్తుతించసాగారు. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు సాధువులకు పరమ ప్రియమైన వాడు. పరిత్రాణాయ సాధువున. కానీ దానవులకు ఈ రూపము అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతరించేది దానవ సంహారానికి కూడా అయి ఉంటుంది. అంటే ఆ దేవాది దేవుడు ఏకకాలంలో భక్తులకు ఆనందకారకుడు, దానవులకు ప్రమాదకరుడు అయి ఉంటాడు. కమలనైన విశుద్ధ సత్వగుణానికి నీవే మూలము. నీ పాద పద్మ దివ్య ధ్యానములలో సమాధిలో నెలకొని ఆ విధంగా నీ చింతన మందే లగ్నమైనట్టి పలువురు సాధువులు ప్రకృతిచే సృష్టింపబడిన సంసార మహాసాగరాన్ని అవలీలగా దూడ పాద ముద్రలోని జలముగా మార్చివేయగలిగారు. పాద పద్మాలు మొదలుకొని భగవంతునిపై మనస్సును లగ్నం చేయడమే ధ్యానం యొక్క ప్రయోజనము. కేవలం భగవత్ పాద పద్మ ధ్యానము చేత సంసార మహాసాగరాన్ని సాధుజనులు ఎటువంటి కష్టము లేకుండా దాటగలుగుతారు.
చదివిన ప్రభుజీ ఇంకో పేరా ముందుకెళ్దాము. చూడండి అమ్మా, వేరే చదవండి. ఓ స్వప్రకాశుడా, నీ పాద పద్మములనే దివ్య నౌక సహాయంతో అవిద్యా సాగరాన్ని దాటినట్టు సాధు పురుషుడు ఆ నావను తీసుకొని వెళ్ళిపోలేదు. అది ఇంకా ఈ తీరంలోనే ఉన్నది. మనిషి నదిని దాటినప్పుడు నావ కూడా నది యొక్క ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా అతడు తన గమ్యాన్ని చేరినప్పుడు అదే నావ ఇంకను ఈ ప్రక్కనే ఉన్నట్టి వారికి ఏ విధంగా లభ్యమై ఉంటుంది. భగవత్పాద పద్మనౌక తీసుకుని పోబడలేదంటూ దేవతలు తమ స్థుతిలో పలుకుతూ ఈ జటిలమైన ప్రశ్నకు సమాధానం చెప్పారు. సంసార సాగర తరణం చేసినప్పుడు విశుద్ధ భక్తులు నావను తమ వెంట తీసుకుని పోని కారణంగానే ఆ సాగరానికి ఈ తీరంలోనే ఇంకనూ ఉన్నట్టి భక్తులు దానిని దాటగలుగుతున్నారు. అంటే కేవలం ఆ నావను దరిచేరినంత మాత్రమునే ఆ విద్యా సాగరము దూడ పాద ముద్రలోని జలమంతగా తగ్గిపోతున్నది. కాబట్టి ఆవలి ఒడ్డును చేరడానికి భక్తులకు నావను తీసుకొని పోవలసిన అవసరం ఉండదు. అవలీలగా వారు ఆ జలాన్ని దాటగలుగుతున్నారు. సాధుజనులు బద్ధ జీవుల పట్ల కరుణ కలిగి ఉంటారు కనుకనే ఆ నావ ఇంకనూ ఈ ప్రక్కనే ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే మనిషి భగవత్పాద పద్మాలను ఎప్పుడైనా ధ్యానించవచ్చును. ఆ విధంగా చేయడం ద్వారా అతడు సంసార మహాసాగరాన్ని దాటగలడు. ధ్యానం అంటే హరే కృష్ణ ప్రభు. ఎవరున్నారు నెక్స్ట్? ఎవరు హరే చదువుతారమ్మా? కృష్ణ రేవతి ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మా, రేవతి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. స్క్రీన్ మించి చదువుతాను ప్రభుజీ. యా. ధ్యానం అనగా భగవంతుని పాదపద్మములపై మనస్సును కేంద్రీకరించుట. ఆ పాదపద్మములు దేవాది దేవుని సూచించును. నిరాకారవాదులు భగవంతుని పాదపద్మములను గుర్తించరు కనుక వారు నిరాకారమునే లక్ష్యముగా ధ్యానించుదురు. నిరాకార తత్వమునో లేక శూన్యమునో ధ్యానించువారు అవిద్యా సాగరమును దాటలేరని దేవతలు స్పష్టముగా తెలుపుతుండిరి. అట్టి వారు కేవలము తాము ముక్తి చెందితి మను భ్రాంతిలో ఉండుదురు. ఓ కమలాక్ష, వారి బుద్ధి కలుషితమగుట చేత నీ పాదపద్మములను వారు ధ్యానించలేకుండిరి. ఇట్టి ఉపేక్షకు ఫలితముగా నిరాకారవాదులు తాత్కాలికముగా నిరాకార లేదా బ్రహ్మ సాక్షాత్కార స్థితిలోకి ఎదిగినను భౌతిక బద్ధ జీవితంలోకి తిరిగి పతనము చెందుదురు. నిరాకారవాదులు కఠినమైన వ్రతములను తపస్సులను ఆచరించి బ్రహ్మజ్యోతి లేక నిరాకార బ్రహ్మములో లీనమవుదురు. అయినను వారి మనసుల భౌతిక కాలుష్యము నుండి విడివడువు. వారు కేవలము భౌతిక భావనా విధానాలను నిరాకరించుటే చేస్తుందురు. దానితో వారు ముక్తులైనట్లు కాదు, తిరిగి వారు పతితులగుదురు. అనగా జనన మరణ చక్రమునకు అగుదురు. నిరాకారవాదులు తమ పరమ గమ్యమును సాక్షాత్కరించుకొనుటలో కఠిన పరీక్షలను గురి కావలసి వచ్చునని భగవద్గీత 12.5లో తెలపబడెను. ఎవరును దేవాది దేవునైన భక్తియుత సేవ చేయకుండా కామ్య కర్మలనే బంధముల నుండి విముక్తి సాధించలేరని శ్రీమద్ భాగవత ఆరంభంలోనే తెలపబడెను. శ్రీకృష్ణుడు ఈ విషయమును భగవద్గీతలో స్పష్టపరిచెను. శ్రీమద్ భాగవతంలో నారదముని ఈ విషయమును తెలిపెను. ఇక్కడ దీనిని దేవతలు నిర్ధారించిరి. భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తులు జ్ఞానము యొక్క అంతిమ ప్రయోజనమును అవగాహన చేసుకొనలేరు. అట్టి వ్యక్తులు నీ అనుగ్రహమునకు పాత్రులు కాలేరు. నిరాకారవాదులు తాము ముక్తులమైతిమని భావిస్తుందరు. కానీ నిజమునకు వారికి దేవాది దేవుని పట్ల ఎట్టి భావన ఉండదు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచమునకు దిగివచ్చినప్పుడు భౌతిక దేహమును ధరించునని వారు భావిస్తుందరు. కనుక వారు శ్రీకృష్ణుని దివ్య దేహమును నిర్లక్ష్యపరుస్తుందరు. ఇది కూడా భగవద్గీత 9.11లో ఈ విధముగా నిర్ధారించబడెను. అవజానంతి మా మూఢాః. నిరాకారవాదుల భౌతిక వాంఛలను జయించి మోక్షపు దిశగా పురోగమించినను వారు తిరిగి పతనము చెందుతుందరు. వారు జ్ఞానము కొరకే జ్ఞానమును ఆర్జించుటలో నిమగ్నులై దేవాది దేవుని భక్తియుత సేవలో తమ అభీష్టములను నెరవేర్చుకొనలేరు. దానితో కేవలము వారికి శ్రమ మాత్రమే మిగులును. చదవనా ప్రభుజీ?
బ్రహ్మభూత స్థితిలో నెలకొనుట మాత్రమే సరిపోదని భగవద్గీత 18.54లో స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మభూత స్థితి భౌతిక నిరాసక్తితో సంతృప్తిగా ఉండుటకు, సమానత్వ స్థితిని పొందుటకు మాత్రమే తోడ్పడును. కానీ ఆ స్థితిని పొందిన పిమ్మట భక్తియుత సేవకు పూనుకోవలెను. బ్రహ్మానుభూతిని పొందిన పిమ్మట భక్తియుక్త సేవకు పూనుకొనిన వారికి దేవాది దేవుని సాంగత్యములో ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో నివసించుటకు అనుమతి లభించును. భక్తియుక్త సేవకు ఫలితం ఇదే. దేవాది దేవునైన భక్తులైన వారు నిరాకారవాదుల వలె ఎన్నటికీ పతనము చెందరు. ఒకవేళ భక్తుడు పతనము చెందినను వారు భగవంతునితో ప్రేమానుబంధము కలిగి ఉందురు. స్వతంత్రముగా నిర్భయముగా భక్తియుక్త సేవా మార్గములో ఎదురయ్యే అన్ని రకముల ఆటంకములను ఎదుర్కొని వాటిని అధిగమించగలుగుదురు. తాము శరణాగతులైనందున శ్రీకృష్ణుడు తమను నిరంతర రక్షించునని వారు నిశ్చింతగా ఉందురు. నమే భక్తి ప్రణశ్యతి, నా భక్తులెన్నడూ నశింపరని భగవద్గీత 9.31లో శ్రీకృష్ణుడు వాగ్దానము చేసెను. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణామం. హరే ఎవరమ్మా? నేను చదువుతాను. విజయమాతాజీనా? అవునమ్మా, అవును ప్రభుజీ. విజయమాతాజీ చదవండి. హరే కృష్ణ. దండావత్ ప్రణామం ప్రభుజీ. దేవతలు ఇంకను ఈ విధముగా ప్రార్థించిరి. ప్రభు, నీవు ఈ భౌతిక ప్రపంచంలోని సమస్త జీవుల కళ్యాణం కొరకై నీ విశుద్ధ సత్వమైన కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ఉంది కదమ్మా వాయిస్ మాతాజీ? నేను శారదా మాతాజీ ప్రభుజీ. చదువుతారమ్మా? చదవమంటారని. చదవండి అమ్మా శారదా మాతాజీ. సరే అండి. దేవ ఈ కాల్ వచ్చింది అందుకని ఓకే సార్, కంటిన్యూ చేయమన్నాను ప్రభుజీ. నేను నెక్స్ట్ చదువుతాను. సరే విజయమాతాజీ కంటిన్యూ. చదువుతాను ప్రభుజీ. నీ అవతార ఆధారముగా అందరూ దేవాది దేవుడవైన నీ స్వరూప స్వభావాలను సులభంగా గ్రహింపగలరు. సమాజ వ్యవస్థలోని 4 ఆశ్రమముల వారు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు నీ అవతార ప్రయోజనమును సాధించగలరు. ప్రభు లక్ష్మీపతి, నీ సేవలో నెలకొనిన భక్తులు నిరాకారవదుల వలె తమ ఉన్నత స్థితి నుండి ఎన్నడనూ పతితులు కారు. నీచే రక్షించబడుట చేత ముక్తి మార్గములో ఆటంకములను కలిగించు పలువురు మాయను ప్రోత్సహించు వృత్తులను తిరస్కరించి వారు ముందుకు కొనసాగిపోగలరు. స్వామి, నీవు జీవుల కళ్యాణము కొరకై నీ దివ్య స్వరూపంతో భూమిపై అవతరించితివి కనుక వారు నిన్ను ప్రత్యక్షముగా దర్శించి వేదోక్తములైన యజ్ఞయాగాదుల చేతను ధర్మ గ్రంథములు సూచించిన యోగాధ్యానముల చేతను భక్తియుక్త సేవ చేతను ఆరాధించగలుగుతుండిరి. ప్రభు, సచ్చిదానందమయము సర్వ విధములైన తర్కవాదముల అజ్ఞానమును తొలగించగలిగినట్టి నీ శాశ్వత దివ్య స్వరూపముతో నీవు భూమిపై అవతరించకపోయినచో జనులు నేటికిని తమ తమ ప్రకృతి గుణములను అనుసరించి వివిధ రకాలుగా నిన్ను గూర్చి కల్పనను చేస్తుండేవారు. దేవాదిదేవుని స్వరూపమును గూర్చిన అన్ని రకాల కల్పనా విషయములకు సమాధానమే శ్రీకృష్ణుని అవతారము. ప్రతి ఒక్కరూ భౌతికమైన సత్వ రజస్ తమో గుణ సహితమైన తమ స్వభావములకు అనుగుణముగా దేవాదిదేవుని స్వభావమును గూర్చి కల్పనలను చేస్తుందరు. దేవాదిదేవుడు అత్యంత ప్రాచీనుడని బ్రహ్మ సంహితలో పేర్కొనబడెను కనుక ఒక మత మార్గము వారు దేవాదిదేవుడు పరమ వృద్ధుడని భావించి పరమ వృద్ధునిగా ఆయన రూపమును చిత్రిస్తుందరు. కానీ ఆ బ్రహ్మ సంహితలోనే దేవాదిదేవుడు సకల జీవుల కంటేను అతి ప్రాచీనుడైనను అతనికి నవయువకుని వలె నిత్య రూపము కలదని తెలుపబడెను. ఈ సందర్భమున శ్రీమద్ భాగవతములో ప్రయోగించబడిన ప్రత్యేక పదములు విజ్ఞానం, అజ్ఞానాభిదాప మార్జనం. విజ్ఞానం అనగా దేవాది దేవుని గూర్చిన దివ్య జ్ఞానం. విజ్ఞానై అనగా అనుభవ సిద్ధమైన జ్ఞానం అని కూడా అర్థము. బ్రహ్మ సంహితలోని కృష్ణ జ్ఞానమును మొదట బ్రహ్మ వివరించినట్లుగా దివ్య జ్ఞానమును గురు శిష్య పరంపర ద్వారా పొందబడను. బ్రహ్మ సంహిత ఆధ్యాత్మిక అనుభవంతో బ్రహ్మ సాక్షాత్కరించుకొనిన విజ్ఞానము. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దివ్యధామములో జరిగిన కృష్ణలీలను వాటి స్వరూపమును వర్ణించెను. అజ్ఞానాభిదాపమార్జనం అను పదము అన్ని రకాల కల్పనలకు సమాధానము.
జనులు అజ్ఞానముతో భగవంతుని స్వరూపమును గుర్చి అనేక విధములుగా వర్ణిస్తుందరు. కొన్నిసార్లు వారు అతనికి ఆకారము లేదని చెబుతుందరు, మరొకప్పుడు ఆకారము కలదని చెబుతుందరు. కానీ బ్రహ్మ సంహితలోని కృష్ణ స్వరూపం వర్ణనయే వాస్తవ విజ్ఞానము. అది బ్రహ్మదేవుడు తెలిపిన శాస్త్రీయమైన అనుభవపూర్వకమైన జ్ఞానము. శ్రీ చైతన్య మహాప్రభువు దానిని ఆమోదించిరనుటలో ఎట్టి సందేహము లేదు. శ్రీకృష్ణుని స్వరూపము, శ్రీకృష్ణుని దేహవర్ణము ప్రతిదీ యథార్థము. విజ్ఞానం అన్ని రకాల తార్కిక జ్ఞానములను ఖండించునని శ్రీమద్ భాగవతములో తెలుపబడింది. కనుక నీవు నీ నిజస్వరూపముతో శ్రీకృష్ణుడిగా అవతరించకపోయినచో అజ్ఞానాభిధావమార్జనం అను వాక్య గాని విజ్ఞానం అను పదము గాని స్పష్టముగా అవగాహన కాదు. అజ్ఞానాభిధావమార్జనం నీ అవతరణతో అజ్ఞానము చేత ఏర్పడిన కల్పనలు అంతరించి బ్రహ్మ వంటి ప్రామాణికుల అనుభవ జ్ఞానము స్థాపించబడును. ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణముల చేత ప్రభావితులైన మానవులు భగవంతుని స్వరూపమును కూడా త్రిగుణములతో కూడినదిగానే భావించుదురు. ఈ విధముగా భగవంతుడు రకరకాలుగా చిత్రించబడును. కానీ నీ అవతరణము నీ వాస్తవ స్వరూపం ఇది అని స్పష్టము చేయును. భగవంతుడు భూమిపై హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శారదా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శారదా మాతాజీ ఒక్క నిమిషం చెప్పండి. శారదా మాతాజీ స్క్రీన్ నుంచి చదువుతారమ్మా? బుక్ లోని చదువుతాను. బుక్ లో చదువుతారా? చెప్పండి జగదంబ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడే హరే వచ్చాను. కృష్ణ. సరే చదవండి అమ్మా. సరే. భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణయుతమైన భౌతిక రూపాన్ని స్వీకరిస్తాడని తలచడమే నిరాకారవాదులు చేసే పెద్ద పొరపాటు. నిజానికి కృష్ణ రూపము లేదా నారాయణుని రూపము భౌతిక భావనకు పరమైనది. గొప్ప నిరాకారవాది అయిన శంకరాచార్యులు కూడా నారాయణ పరో వ్యక్తాత్ అని అంగీకరించారు. భౌతిక జగత్తు అవ్యక్తముచే నిరాకారముచే సృజింపబడింది. కానీ శ్రీకృష్ణుడు అట్టి భౌతిక భావనకు పరమైన వాడు. ఇది శ్రీమద్ భాగవతములో శుద్ధ సత్వము అని వర్ణించబడింది. అతడు భౌతిక సత్వగుణానికి చెందినవాడు కాడు, దానికి పరమైన వాడు. అతడు సచ్చిదానంద స్వరూపుడు. దేవ, వివిధ అవతారాలను స్వీకరించినప్పుడు నీవు ఆయా పరిస్థితులను బట్టి వివిధ నామరూపాలను స్వీకరిస్తావు. పరమాకర్షకుడవు కనుక నీ నామము శ్రీకృష్ణుడు. నీ దివ్య సౌందర్యము కారణంగా నీవు శ్యామ సుందరుడని పిలువబడుతావు. శ్యామ అంటే నలుపు అయినను లక్షలాది మన్మధుల కన్నను నీవి అతి సుందరుడవు. కందర్పకోటి కమనీయ నల్లని మేఘవర్ణముతో గోచరించినప్పటికీ దివ్యమగు పరతత్వమువు కనుక నీ సౌందర్యము మన్మధుని కోమలమైన దేహము కన్నను అనేక రెట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు కనుక నీవు గిరిధారి అని పిలువబడతావు. నందమహారాజుకు లేదా దేవకికి లేదా వసుదేవునికి పుత్రుడివి అయినందున నీవు నందనందన, దేవకీనందన, వసుదేవనందన అని పిలువబడతావు. నిరాకారవాదులు నిన్ను లౌకిక దృష్టితో చూసే కారణంగా నీ పలునామాలు లేదా రూపాలు గుణకర్మలను అనుసరించి ఇవ్వబడినాయని తలుస్తారు. ప్రభు, నీ దివ్య స్వభావాన్ని, రూపాన్ని, కర్మలను మానసిక కల్పన ద్వారా అధ్యయనం చేయడము సరి అయిన అవగాహన పద్ధతి కాదు. మనిషి స్వయంగా భక్తి యోగంలో నెలకొనాలి. అప్పుడే అతడు నీ దివ్య స్వభావాన్ని, దివ్య నామరూప గుణాలను అర్థం చేసుకోగలుగుతాడు. నిజానికి నీ పాదపద్మ సేవ పట్ల కొద్దిగా రుచి కలిగిన వాడే నీ దివ్య స్వభావాన్ని, రూపగుణాలను తెలుసుకోగలుగుతాడు. ఇతరులు కోట్ల కొలది సంవత్సరాలు కల్పనము చేసినప్పటికీ కించిత్ అయినను నీ అసలైన స్థితిని గురించి తెలుసుకోలేరు. వేరే విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుని యథార్థమైన రూపము యోగమాయా తెరచే కప్పబడి ఉంటుంది. కాబట్టి అభక్తులు ఆ దేవాది దేవుని తెలుసుకోలేరు. ఈ విషయం భగవద్గీతలో నాహం ప్రకాశః సర్వస్య అని ధృవపరపబడింది. నేను ఎల్లరకు వ్యక్తము కాను అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగములో నిలిచి ఉన్నప్పుడు అందరూ అతనిని చూశారు. కానీ ప్రతి ఒక్కరూ అతనిని దేవదేవుడని తెలుసుకోలేకపోయారు. అయినప్పటికీ అతని సన్నిధిలో మరణించిన వారందరూ భవబంధ విముక్తులై ఆధ్యాత్మిక జగత్తును చేరుకున్నారు. దేవా, నీ నామము నీ రూపముతో సమానమని నిరాకారవాదులు, అభక్తులు ఎరుగజాలరు. భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతని నామరూపాలకు భేదం లేదు.
భౌతిక జగత్తులో రూపానికి నామానికి భేదం ఉంటుంది. మామిడి పండుకు దాని పేరుకు భేదం ఉంది. అంటే మామిడి పండు మామిడి పండు మామిడి పండు అని పలకడం చేత మామిడి పండు రుచి అర్థం కాదు. కానీ శ్రీకృష్ణుని నామరూపాలకు భేదం లేదని ఎరిగిన భక్తులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణనామాన్ని జపిస్తూ సర్వదా కృష్ణ సాంగత్యాన్ని అనుభూతం అనర్చుకుంటాడు. ముందుకెళ్దాం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను. బుక్ చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ? దేవదేవుడు 41వ పేజీ అమ్మా. పాత పుస్తకం అయితే 41వ పేజీ, 2వ అధ్యాయంలో ఉన్నాం. చదవండి. దేవదేవుడు తన సంపూర్ణ జ్ఞానమును పొందుటలో ఎక్కువగా పురోగమించని వారి కొరకు తన దివ్యలీలలను ప్రదర్శించును. వారు స్వామి దివ్యలీలలను తలంచినంతనే సంపూర్ణ ప్రయోజనము పొందుదురు. స్వామి దివ్యనామమునకు స్వామి రూపమునకు భేదము లేనట్లే ఆయన దివ్యలీలలకును ఆయన స్వరూపమునకు కూడా భేదము లేదు. మందమతుల కొరకు స్త్రీ, శ్రామిక, వణిక్కుల వంటి వారి కొరకు వ్యాసమహర్షి మహాభారతము రచించెను. మహాభారతమున కృష్ణుడు విభిన్న వ్యాపారములలో నిమగ్నుడై ఉండెను. మహాభారతము ఇతిహాసము కృష్ణుని దివ్యలీలలను అధ్యయనము చేయుట వలనను వినుట వలనను మననము చేయుట వలనను మందాధికారులు మందబుద్ధులు కూడా క్రమంగా శుద్ధ భక్తుల స్థాయికి పురోగమింపగలరు. నిరంతరము కృష్ణుని దివ్యపాద పద్మముల చింతనతో నిమగ్నులై సంపూర్ణ కృష్ణ చైతన్యములో నిరంతరము దేవదేవునికి భక్తియుక్తమైన సేవ చేయు శుద్ధ భక్తులు భౌతిక ప్రపంచమున నున్నట్లు భావింపబడరు. మనోవాక్కాయ కర్మలతో ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమునున్న వారిని జీవన్ముక్తులుగా భావింపవలనని శ్రీ రూప గోస్వామి వివరించింది. ఇది భగవద్గీత యందును ధృవపరపబడినది. దేవదేవుని భక్తియుక్తమైన సేవలో నుండువారు ఈ భౌతిక స్థితికి అతీతులుగా నుందురు. కృష్ణ భగవానుడు భక్తులు కాని వారికి కూడా జీవితపు అంతిమ లక్ష్యమును సిద్ధింపజేసుకొనుటకు అవకాశం కల్పించినట్టు తోచుచున్నది. భక్తులకు అతనిని ప్రత్యక్షముగా దర్శించుటకు ఆరాధించుటకును అవకాశం ఉన్నది. భక్తి వేదికపై లేని వారు ఆయన దివ్యలీలలో పరిచయం పొంది భక్తుల స్థితిని పొందు అవకాశము కలుగును. దేవతలు ఇంకనూ ఇట్లు ప్రార్థించిరి. స్వామి, నీవు అజుడవు, కేవలము లీలా వినోదము కొరకే నీవు అవతరింతువు. నీ అవతారమునకు మరియు కారణము కనిపించదు. భగవంతుని అవతారమునకు కారణము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీతలో చెప్పబడినను వాస్తవమునకు ఆయన భక్తులతో సమాగము సుఖము కొరకు అవతరించును, కానీ దుష్కృతులను నాశము చేయుటకు కాదు. భక్తులు గాని వారు తమ భౌతిక స్వభావంతోనే నశింతురు. భౌతిక ప్రకృతి యొక్క బహిశక్తి సంబంధించిన క్రియా ప్రతిక్రియలు, సృష్టి స్థితిలయములు వాని అంతట అవియే జరుగుచున్నవి. కానీ నీ దివ్యనామము నీ దివ్య స్వరూపము అభిన్నములు కనుక నీ దివ్యనామమును ఆశ్రయించుట వలనే భక్తులు రక్షింపబడుదురు. భక్తులను రక్షించుట భక్తేతరులను నశింపచేయుట వాస్తవమునకు దేవదేవుని అవతారముల ప్రయోజనము కాదు. అవతారములు ఆయన దివ్యానంద లీలలు. ఆయన అవతారములకు అంతకన్నా వేరు ప్రయోజనము ఉండజాలదు. దేవదేవ, నీవు యదువంశ శ్రేష్ఠుడవుగా అవతరించుచున్నావు. మేము నీ పాదపద్మములకు భక్తి శ్రద్ధలతో వందనములను అర్పించుచున్నాము. ఈ అవతారమునకు ముందు నీవు మత్స్యముగా, అశ్వముగా, కూర్మముగా, వరాహముగా, హంసగా, చక్రవర్తి, శ్రీరామచంద్రునిగా, పరశురామునిగా మరి ఎన్నో రూపములతో అవతరించి ఉన్నావు. నీవు కేవలము భక్తులను రక్షించుటకు అవతరించితివి. దేవాది దేవుడవుగా ఈ అవతారంలో కూడా మాకు త్రిలోకములందును రక్షణ కల్పింపవలననియు విఘ్నములను ప్రతిబంధకములను తొలగించి మా జీవితములు ప్రశాంతముగా సాగునట్లు చేయవలననియు నిన్ను ప్రార్థించుచున్నాము. తల్లి దేవకీ మాత, నీ గర్భము నానున్న దేవాది దేవుడు తన సమస్త పూర్ణాంశ విస్తరణలతోనూ అవతరించుచున్నాడు. ఆయన ఆదిపురుషుడగు దేవదేవుడు జగత్ కళ్యాణము కొరకు అవతరించుచున్నాడు. కనుక నీవు భోజవంశపు రాజైన నీ సోదరుని చూచి భీతిల్లనక్కర్లేదు. ఆది పురుషుడును దేవాది దేవుడును అగు నీ కుమారుడు కృష్ణుడు పుణ్య విశేషముచే యదువంశమును రక్షించుటకు అవతరించుచున్నాడు. దేవాది దేవుడు ఒంటరిగా కాక తన ప్రధాన సంపూర్ణ అంశమగు బలరామునితో సహా అవతరించుచున్నాడు.
దేవకి తన అన్నయ్యకు కంసుని చూచి చాలా భీతిల్లుచుండెను. ఎందుకనగా అతడు ఆమె కుమారులను చాలా మందిని ఇదివరకే వధించి ఉండెను. అందుచే కృష్ణుని విషయమున ఆమె ఎంతయో ఆందోళన చెంది ఉండెను. దేవతలు తరచూ భార్యా సమేతులై దేవకీ మాత వద్దకు వచ్చుచు కంసుడు ఆమె కుమారుని వధించునని భయపడవలదనియు ధైర్యము చెప్పుచున్నట్లు విష్ణు పురాణమున చెప్పబడినది. ఆమె గర్భముననున్న కృష్ణుడు భూమి భారము తగ్గించుటకు మాత్రమే కాక ప్రత్యేకముగా యదువంశ సౌభాగ్యమును పరిరక్షించుటకును దేవకి వసుదేవులను రక్షించుటకును కూడా అవతరింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కంప్లీట్ చేసేసేయండి అమ్మ. ఇప్పటికి అయిపోయింది ప్రభుజీ. చాప్టర్ అయిపోయిందా? ఉందా? కొంచెం ఉంది. అవునా ప్రభుజీ? ఒక్క నిమిషం ప్రభుజీ. భగవంతుని దివ్య రూపం ఓకే, ఇంకొక ఇందులో చాప్టర్ చదువుతాను ప్రభుజీ. కొంచెం ఉంది. లాస్ట్ పారాగ్రాఫ్ అందులో లేదేమో. భగవంతుని దివ్య లేదు స్వరూపం ప్రభుజీ, ఇంతవరకే ఉంది ప్రభుజీ. నెక్స్ట్ చాప్టర్. బ్రహ్మదేవుడు శివుడు ముందు నడవగా దేవతలందరూ వారు స్వర్గధామం తిరిగి, ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులని 2వ అధ్యాయమైన దేవకీ గర్భస్థులైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. ఇంకెవరున్నారమ్మా? పద్మావతి మాత చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. బుక్ లో చదువుతున్నారమ్మా? బుక్ లో చదువుతాను. 3వ అధ్యాయము శ్రీకృష్ణ జననము. తన ఆవిర్భావము జన్మ కర్మల దివ్యములని వాటిని యథార్థంగా తెలుసుకొనిన వాడు భగవద్ధామాన్ని చేరుకోవడానికి శీఘ్రమే యోగ్యుడవుతాడని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. భగవంతుని ఆవిర్భావము లేదా జన్మము సాధారణ మానవుని జన్మ వంటిది కాదు. సామాన్య మానవుడు గత కర్మలను అనుసరించి బలవంతముగా భౌతిక దేహాన్ని పొందవలసిన ఉంటుంది. భగవానుడు తన ఇచ్ఛానుసారము ఆవిర్భావిస్తాడని అతని జన్మను గురించి 2వ అధ్యాయంలో చెప్పబడింది. భగవానుని ఆవిర్భావన సమయము అరుదించగానే నక్షత్రాలన్నీ పరమ మంగళకరంగా అయ్యాయి. రోహిణి నక్షత్ర ప్రభావం కూడా ప్రధానంగా ఉంది. ఈ నక్షత్రము అత్యంత మంగళకరమైనదిగా భావించబడినదై నేరుగా బ్రహ్మదేవుని పర్యవేక్షణలో ఉంటుంది. జ్యోతిర్గణ అనుసరించి నక్షత్రాల సరి అయిన స్థితియే కాకుండా వివిధ గ్రహాల స్థానాలను బట్టి కూడా శుభాశుభ గడియలను ఉంటాయి. శ్రీకృష్ణ జనన సమయంలో సమస్త గ్రహ మండలము చక్కగా అమరి సమస్తాన్ని మంగళమయం చేసింది. ఆ సమయంలో అన్ని దిక్కులలో అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో ప్రశాంత సమృద్ధి వాతావరణం నెలకొన్నది. శుభకర నక్షత్రాలు ఆకాశంలో గోచరించాయి. భూమిపైని సకల నగర గ్రామాలలో, పచ్చిక బయళ్లలో, ఎల్లరి మనసులలో శుభ చిహ్నాలు కనిపించాయి. నదులు జలపూర్ణంగా ప్రవహించాయి. సరోవరాలు కలువలతో సుందరంగా శోభిల్లాయి. అరణ్యాలు సుందరమైన పక్షులతో, నెమళ్లతో నిండిపోయాయి. అరణ్యంలోని పక్షులు తీయని గొంతులతో గానము చేయడం మొదలుపెట్టాయి. నెమళ్ళు తమ జంటలతో నాట్యం చేయసాగాయి. వాయువు నానావిధ పుష్ప సౌరభాన్ని మోస్తూ మనోహరంగా వీచి సుఖ స్పర్శను కలుగజేసింది. యాజ్ఞికులైన బ్రాహ్మణులు తమ గృహాలు యజ్ఞాలకు సుఖకరంగా అయినట్లు గమనించారు. అసుర రాజులు కలుగజేసిన ఆటంకాల కారణంగా బ్రాహ్మణులు ఇళ్లలో యజ్ఞనిధి దాదాపుగా ఆగిపోయింది. కానీ యజ్ఞాన్ని ప్రశాంతంగా రగిలించటానికి ఇప్పుడు అవకాశం లభించిందని వారు భావించారు. యజ్ఞ నిర్వహణ నిషేధింపబడిన కారణంగా బ్రాహ్మణులు మనసు, బుద్ధి, కర్మలలో మిక్కిలి చింతాగ్రస్తులై ఉండేవారు. కానీ శ్రీకృష్ణ జనన సమయంలో దేవాది దేవుని ఆవిర్భావాన్ని గురించి తెలియజేసే శుభకర వాక్కులు ఆకాశంలో నినదించగా వినినందుల సహజంగానే మనస్సులు ఆనందపూర్ణమయ్యాయి. గంధర్వులు, కిన్నెరలు గానము చేయనారంభించారు.
సిద్ధలోకవాసులు, చారణులు భగవత్ సేవలో స్తోత్రము చేయటం మొదలుపెట్టారు. స్వర్గములో పత్నులతో కూడి దేవవతులు, విద్యాధరులు నిత్యము చేశారు. మునులు దేవతలు మిక్కిలి ప్రసన్నులై పుష్పవర్షిని కురిపించారు. సాగర తీరములో నెమ్మదిగా అలల శబ్దము వినిపించింది. సముద్రము పైన ఆకాశం మేఘావృతమైంది. మేఘాలు అతి మనోహరంగా గర్జించాయి. చదవనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు, చదవనా ప్రభు? నేను మిస్ అయ్యాను, ఎక్కడున్నారమ్మా? ఇంకో పేజీ చదవనా ప్రభుజీ? చదవండి అమ్మా. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా అమరినంతగా సర్వజీవ హృదయాలలో వసించే విష్ణువు చీకటి రాత్రి వేళ దేవతా రూపిణి అయిన దేవకి ఎదుట ప్రకటమయ్యాడు. ఆ సమయంలో విష్ణు భగవానుని ఆవిర్భావాన్ని తూర్పు దిక్కున ఉదయించే పూర్ణ చంద్రోదయంతో పోల్చవచ్చును. శ్రీకృష్ణుడు కృష్ణపక్ష అష్టమి రోజు ఆవిర్భవించాడు కాబట్టి పూర్ణ చంద్రోదయం ఏ విధంగా కలుగుతుంది అని ఎవరైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఉన్నది. శ్రీకృష్ణుడు చంద్రవంశములో ఆవిర్భవించాడని చెప్పడం దీనికి సమాధానం అవుతుంది. కనుకనే ఆ రేయి చంద్రుడు అసంపూర్ణంగానే ఉన్నప్పటికీ తానే మూల పురుషుడైనట్టి చంద్రవంశంలోని భగవంతుని ఆవిర్భావ కారణంగా పరమానంద భరితుడయ్యాడు. ఆ విధంగా కృష్ణానుగ్రహము వలన అతడు పూర్ణ చంద్రునిలాగా గోచరించాడు. కమణిక్య అనే జ్యోతిశాస్త్రంలో శ్రీకృష్ణ జనన సమయము నాటి నక్షత్ర వివరాలు చక్కగా వర్ణించబడినాయి. అటువంటి మంగళకర సమయములో జన్మించే బాలుడు నిశ్చయంగా పరబ్రహ్మమే అయి ఉంటాడని ధృవపరపబడింది. హరే కృష్ణ. చదువుతారా ప్రభు? మేము చదవాలా? చదవండి ప్రభు. స్క్రీన్ మీద చూసి చదువుతారా? యా ప్రభు, స్క్రీన్ మీదనే చూస్తాం ప్రభు, ఎందుకంటే బుక్ లో వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. చతుర్భుజములలో శంఖచక్ర గదా దగ్గర కనబడుతుందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు చతుర్భుజములలో శంఖ చక్ర గదా పద్మము మరియు శ్రీవత్స చిహ్నంతో కౌస్తుభధారి పీతాంబరుడిగా నీలమేఘ శ్యాముడిగా ఉజ్వల వైడూర్య కిరీటి అమూల్యమైన కంకణ కుండల కేయూరములనే అనేక భూషణములతో సర్వాంగ సుందరుడిగా అందమైన నీలికురలతో కూడిన దివ్య శిశువు జన్మించటను వసుదేవుడు దర్శించను. ఇట్టి అసాధారణ లక్ష్యములతో కూడిన శిశువును చూసి వసుదేవుడు ఆశ్చర్యమునకు గురయ్యను. అప్పుడే జన్మించిన శిశువు ఆ విధముగా ఎట్లు అలంకరించబడను కనుక శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అవతరించనని అతడు గ్రహించెను. ఆ సందర్భంలో అతడు ఉప్పొంగిపోయాను. భౌతిక ప్రకృతి చేత బద్ధుడైన సామాన్య జీవుడైనను భౌతిక దృష్టికి కంసుని తన గృహములో తన స్వయం చేత బంధింపబడినను సర్వవ్యాప్తి అయిన దేవాదేవుడు విష్ణువు లేక శ్రీకృష్ణుడు తన గృహంలో తన స్వయం స్వరూపంతో శిశువుగా అవతరించనని వసుదేవుడు గొప్ప నమ్రతతో కూడిన భావముతో ఆశ్చర్యమునకు గురయ్యను. ఏ ప్రాపంచిక శిశువు కూడా చతుర్భుజములతో భూషణములతో అందమైన వస్త్రములతో దేవాదేవుని సర్వ సమలక్షణములతో వసుదేవుడు పదే పదే ఆ శిశువును దర్శించసాగను. ఆ శుభముహూర్తమును ఎట్లు కొనియాడవలనో అతనికి బోధపడుట లేదు. అతడు ఇట్లు భావించెను. సాధారణముగా మగ శిశువు జన్మించినప్పుడు జనులు సంతోషముతో ఉత్సవము జరుపుకొందరు. నేను బంధించబడి ఉన్నప్పటికీ నా గృహములో దేవాదేవుడు జన్మించెను. నేను ఎన్ని కోట్ల సార్లు ఈ శుభ మహోత్సవమును జరుపుకున్నటకు సన్నాహములను చేసుకోవలనో కదా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతారా ప్రభు? అమ్మ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. చదువుతాను. చదవండి. ఆనక దుందుబి అను నామము గల ఆ వసుదేవుడు అప్పుడే జన్మించిన శిశువును చూస్తూ సంతోషముతో వేలాది గోవులను బ్రాహ్మణులకు దానమియదలచెను. వైదిక పద్ధతిని అనుసరించి దాద ప్రసాదములతో
శుభకార్యములు జరిగినప్పుడు రాజులు అనేక వస్తువులను దానమిస్తుదురు. భరణములతో అలంకరింపబడిన గోవులు బ్రాహ్మణులకు సాధువులకు దానమియ్యబడును. శ్రీకృష్ణుని జన్మోత్సవములో దాన ధర్మములు చేయవలనని వసుదేవుడు ఆశించెను. కానీ అతడు కంసుని కారాగారములో సంకెళ్లతో బంధింపబడి ఉండుట చేత అట్లు సాధ్యపడదు. కనుక తన మనసులోనే అనేక వేల కొలది గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. అప్పుడే జన్మించిన శిశువు దేవాది దేవుడని వసుదేవునకు విశ్వాసము కలిగిన వెంటనే వినీతుడై చేతులు జోడించి ప్రార్థించనారంభించెను. ఆ సమయంలో దివ్య పారవశ్య స్థితిలో ఉన్నందున వసుదేవుడు కంసుని భయము నుండి పూర్తిగా విముక్తుడై ఉండెను. అంతేకాకుండా అప్పుడే జన్మించిన ఆ శిశువు తాను అవతరించినట్టి ఆ గదిని తన దేహకాంతితో ప్రకాశింపజేస్తుండెను. వసుదేవుడు ఇట్లు ప్రార్థింపసాగెను. దేవాది దేవ, నీవెవరివో నేను ఎరుగగలను. నీవు దేవాది దేవుడవు, సకల జీవులలో నివసించు పరమాత్ముడవు, పరమ సత్యంబు. నీవు నీ నిత్యమైన స్వయం స్వరూపముతో అవతరించుటను మేము ప్రత్యక్షముగా దర్శించగలిగితిమి. నేను కంసునకు భయపడుతుండుట చేత ఆ భయము నుండి నన్ను విముక్తిని చేయుట కొరకై నీవు ఇట్లు అవతరించితివని నేను ఎరుగుదును. నీవు ఈ భౌతిక జగత్తుకు చెందినవాడవు కావు. కేవలము భౌతిక ప్రకృతి వైపుకు దృష్టిని సారించి ఈ సమస్త విశ్వమును సృష్టించినట్టి ఆ పరమ పురుషుడవే నీవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను చదువుతున్నా ప్రభు. చదవండి. ఎవరైనను దృష్టిని సారించి విశ్వమంతటిని సృష్టించున్నట్టి దేవాది దేవుడు వసుదేవుని పత్ని అయిన దేవకీదేవి గర్భములోకి ఎలా ప్రవేశించగలడని వాదింపవచ్చును. ఈ వాదమును ఖండించుట కొరకై వసుదేవుడు ఇట్లు తెలిపెను. ప్రభు, నీవు దేవకీదేవి గర్భములో ప్రకటమగుట ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకనగా ఈ సృష్టి కూడా ఆ విధముగానే సృష్టించబడినది. నీవు కారణ సముద్రములో మహావిష్ణువుగా శయనించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అసంఖ్యాకములైన విశ్వములను సృష్టించితివి. పిమ్మట నీవు గర్భోదకశాయి విష్ణువుగా ప్రతి విశ్వములోకి ప్రవేశించితివి. నీవు క్షీరోదకశాయి విష్ణువుగా తిరిగి విస్తరించి ప్రతి జీవి హృదయములోను ప్రతి ఒక్క అణువులోనూ ప్రవేశించితివి. కనుక నీవి దేవకీదేవి గర్భములో ప్రవేశించుట కూడా ఆ విధముగానే జరిగనని మేము గ్రహించగలము. నీవు ఒకదానిలోకి ప్రవేశించినట్లుగా కనిపించినను అదే సమయంలో విశ్వవ్యాప్తిగా కూడా ఉందువు. భౌతిక ఉదాహరణలతో నీ ప్రవేశమును అప్రవేశమును మేము అవగాహన చేసుకోగలుగుతుంటిమి. భౌతిక శక్తి 16 భూతములుగా విభజించబడినను అది ఎల్లప్పుడూ ఒకే విధముగా నిలిచియుండును. భౌతిక దేహము అనేది భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములకు భిన్నము కాదు. భౌతిక దేహము ఏర్పడినప్పుడే పంచభూతములు క్రొత్తగా సృష్టించబడినట్లు కనిపించును. కానీ నిజమునకు నిరంతరము పంచభూతములు దేహముకు వెలుపల ఉండును. అట్లే నీవు దేవకీదేవి గర్భములో శిశువుగా అవతరించినను నీవు వెలుపల కూడా ఉంటివి. శాశ్వతముగా నీవు నీ ధామములో నివసింతువు. అయినను అదే సమయములో కోటానుకోట్ల రూపములుగా నిన్ను నీవు విస్తరించుకోగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. అక్క చదువుతారా? చదువుతాను. నేను కూడా చదవలేదు ప్రభుజీ. అలాగేనమ్మా. సుబ్బలక్ష్మి మాట్లాడు. అక్క అయిపోయిన తర్వాత చదువు. ఓకే ప్రభు. కృష్ణ, నీ అవతారమును గొప్ప ఉన్నత విజ్ఞానముతో అవగాహన చేసుకోవలను. ఎందుకనగా భౌతిక శక్తి కూడా నీ నుండే వెలువడుతుండెను. ప్రకాశముకు సూర్యుడు మూలమైనట్లు భౌతిక శక్తికి కూడా నీవే మూలాధారము. సూర్యకాంతి సూర్యబింబమును కప్పలేదు. అట్లే భౌతిక శక్తి నీ నుండి వెలువడట చేత అది నిన్ను కప్పలేదు. నీవు సత్వరజో తమో గుణముల నడుమ అవతరించినట్లుగా కనిపించినను నిజమునకు ప్రకృతి త్రిగుణములు నిన్ను కప్పలేవు. దీనిని గొప్ప జ్ఞానులైన తత్వవేత్తలందరూ ఎరుగుదురు. మరో మాటలలో నీవు భౌతిక ప్రకృతిలో అవతరించినట్లుగా కనిపించినను దాని చేత నీవెన్నడను కప్పబడవు.
పరబ్రహ్మ తన దేదీప్యమానమైన కాంతిని ప్రదర్శించుట చేత ప్రతి వస్తువు కాంతివంతమగునని వైదిక సాహిత్యము నుండి మనం ఎరుగుదుము. బ్రహ్మజ్యోతి దేవాది దేవుని దేహము నుండి ఉత్పన్నమగునని బ్రహ్మ సంహిత నుండి మనకు తెలియను. ఈ బ్రహ్మజ్యోతి నుండే సమస్త సృష్టి సంభవిస్తుండును. బ్రహ్మజ్యోతికి దేవాది దేవుడు ఆధారమని భగవద్గీత 14.27లో తెలుపబడినది. కాబట్టి అతడే అన్నిటికీ ఆది మూలము. అయినను దేవాది దేవుడు భౌతిక ప్రపంచములో అవతరించినప్పుడు భౌతిక గుణములను ఆపాదించుకొనునని బుద్ధిహీనులు భావించుదురు. బుద్ధిహీనుల అటువంటి నిర్ణయములు అపరిపక్వములు. దేవాది దేవుడు ప్రత్యక్షంగా పరోక్షముగా అంతటా ఉండును. ఆయన ఈ భౌతిక సృష్టికి బయట మరియు లోపల కూడా ఉండును. ఆయన గర్భోదక సాయి విష్ణువుగా ఈ భౌతిక సృష్టిలో ఉండుటియే కాకుండా ప్రతి అణువులోనూ ఉండును. ఆయన ఉనికి చేతనే అణువు అస్తిత్వము కలదు. ఆయన ఉనికి నుండి దేనిని మనము విడదీయలేము. ఏదీ పరమాత్మరహితముగా స్వతంత్రముగా ఉండదు. కనుక ప్రతి వస్తువుకు మూల కారణమైన పరమాత్మను అన్వేషించవలననేది శాస్త్రముల ఆదేశము. కనుక భౌతిక సృష్టి కూడా ఆయన శక్తికి రూపాంతరమే. చేతన అచేతన పదార్థములు రెండును ఆయన నుండి ఉద్భవించినవే. దేవాది దేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతిక నియమాలను అంగీకరించునని మూర్ఖులు భావించుదురు. ఆయన భౌతిక దేహము అంగీకరించినట్లు కనిపించినను ఆయన ఎట్టి భౌతిక నియమాలకు గురికాడు. కనుక శ్రీకృష్ణుడిగా అవతరించి దేవాది దేవుడు తన అవతార అంతర్ధానములను గూర్చిన అపసిద్ధాంతములను ఖండించను. హరే కృష్ణ. బాగా చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణం. దేవాది దేవ, నీ అవతార అంతర్ధానములు ప్రకృతి గుణముల ప్రభావమునకు అతీతములు. నీవే పరబ్రహ్మవు, పరమేశ్వరుడవు కనుక నీలో అనూహ్యమైనది గాని పూర్వాపర విరుద్ధములు గాని లేవు. ఒక ప్రభుత్వాధికారి ప్రధాన నిర్వాహకుని ఆజ్ఞానుసారము విధులను నిర్వర్తించినట్లుగా భౌతిక ప్రకృతి నీ పర్యవేక్షణలో నీవు తెలిపినట్లుగా విధులను నిర్వర్తించును. నీ ఆజ్ఞానుసారము కొనసాగు కార్యముల ప్రభావము నిన్ను ప్రభావితము చేయలేవు. నీవు పరబ్రహ్మము, సర్వము నీయందే కలదు. అన్ని రకాల భౌతిక ప్రకృతి కార్యములు నీచే నియంత్రించబడుట చేత అటువంటి కార్యములు ఏమీను నిన్ను ప్రభావితము చేయలేవు. నీవు శుక్లముగా పిలువబడదు. శుక్లం లేక తెల్లదు. ఇవి ఎందుకనగా ఇది పరమ సత్యములకు సంకేత ఉదాహరణ. ఎందుకనగా అది భౌతిక గుణముల చేత ప్రభావితము చెందదు. బ్రహ్మదేవుడు రక్త అనగా రక్తవర్ణమును కలిగిన వాడుగా పిలువబడు. ఎందుకనగా బ్రహ్మ సృష్టి కామములకు ప్రతినిధి. శివుడు సృష్టి లయకారకుడు కనుక తమస్సు అతనికి ఇవ్వబడినది. ఈ విశ్వమంతటా సృష్టి స్థితి లయములు నీ శక్తుల చేతనే నిర్వహింపబడుతున్నది. అయినను ఆ గుణములకు నీవు అతీతుడు. వేదములలో అనగా శ్రీమద్ భాగవతములో నిర్ధారించబడినట్టుగా హరిహి నిర్గుణ సాక్షాత్. దేవాది దేవుడు సకల భౌతిక గుణములకు అతీతుడు. అంతేకాకుండా దేవాది దేవునిలో రజస్తమో గుణములు వ్యక్తము కాబడవు అని కూడా చెప్పబడింది. ప్రభు, నీవు పరమ నియంతవు, దేవాది దేవుడవు, విశ్వ నిర్వాహకుడమైన పురుషోత్తముడు, పరమ నియంత్రకుడమైన నీవు దయతో నా గృహమును అవతరించి నన్ను అనుగ్రహించుతువు. వాస్తవమునకు రాకుమారుల రూపములో గల రాక్షసులైన పాలకులను వారి అనుచరులను సంహరించుట కొరకై నీవు ఈ అవతారము దాల్చితివి. ఆ రాక్షస పాలకులను, వారి అనుచరులను, వారి సైనికులను సంహరించి తీరుదువని నేను పూర్తిగా విశ్వసిస్తుంటుంది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. చదువుతారమ్మా? చదవనా ప్రభు? చదవండి. హరే కృష్ణ. నేను చదవాలండి. అలాగేనమ్మా. ముందు సుబ్బలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ. అనాగరికుడైన కంసుని అతని అనుచరులను సంహరించుట కొరకే నీవు అవతరించితివని నేను ఎరుగుదును.
నీవు తనను తన అనుచరులను సంహరించుటకు అవతరింతువని తెలిసి కంసుడు నీకంటే ముందుగా జన్మించిన నీ సోదరులను నిర్దయగా వధించి ఇప్పుడు నీ జన్మ వార్త కొరకు వేచి ఉండెను. ఆ వార్తను వినగానే నిన్ను వధించుటకు అతడు వెంటనే అన్ని రకాల ఆయుధములతో ప్రకటమగును. వసుదేవుని ప్రార్థనానంతరము శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి శ్రీకృష్ణుని ప్రార్థించెను. తన సోదరుని దౌర్జన్యముల చేత ఆవిడ మిక్కిలి భయాందోళనలకు గురయ్యను. దేవకీదేవి ఇట్లు ప్రార్థించెను: ప్రభు, నీ శాశ్వత అవతారములను నారాయణ, రామ, హయగ్రీవ, వరాహ, నృసింహ, వామన, బలరామాదులు మరియు విష్ణువు నుండి ఉద్భవించు వివిధ కోటానుకోట్ల అవతారములను గూర్చి వేద సాహిత్యము వర్ణించును. నీ అవతార రూపములన్నీ ఈ భౌతిక సృష్టికి అతీతమైనవి కనుక నీవు ఆద్యుడవు. ఈ సృష్టి సృష్టించబడుటకు పూర్వము నుండి నీ రూపము కలదు. నీ రూపములు శాశ్వతములు, సర్వవ్యాపకములు. అవి స్వయం ప్రకాశములు, నిర్వికారములు కనుక భౌతిక గుణములతో కలుషితము కాలేవు. అట్టి నీ రూపములు జ్ఞానపూర్ణములు, ఆనందపూర్ణములు. అవి శుద్ధతత్వములో నెలకొనబడి ఉండును. అంతేకాకుండా నిరంతరము అవి విభిన్న దివ్య లీలలను ప్రదర్శిస్తుండును. ప్రత్యేకించి ఏ రూపముకు నీవు పరిమితుడవు కావు. అటువంటి శాశ్వత దివ్య రూపములన్నీ స్వయం సంపూర్ణములు. నీవు పరమ పురుషుడవైన విష్ణువు అని నేనెరుగగలను. అనేక కోట్ల సంవత్సరముల పిమ్మట బ్రహ్మ ఆయుర్దాయము ముగిసినప్పుడు ఈ సమస్త సృష్టి లయము కాబడను. ఆ సమయములో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు మహత్తత్వములో ప్రవేశించును. మహత్తత్వము కాల ప్రభావమున అవ్యక్త ప్రకృతిలోకి ప్రవేశించును. ఆ భౌతిక ప్రకృతి శక్తి ప్రధాన శక్తిలోకి ప్రవేశించును. ఆ ప్రధాన శక్తి నీ శక్తిలోకి ప్రవేశించును. కనుక ఈ విశ్వము లయము చెందిన పిమ్మట దివ్యనామ రూప గుణ విభూతులతో నీ ఒక్కడవే నిలిచి ఉందువు. ప్రభు, నేను నీకు గౌరవపూర్వకమైన ప్రణామములను సమర్పించుతుంటిని. నీవు సర్వ అవ్యక్త శక్తికి నిర్దేశకుడవు. భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రయమవు. ప్రభు, క్షణముతో ప్రారంభమై సంవత్సర కాలము ఈ సమస్త సృష్టి కాల ప్రభావముకు లోబడి ఉండును. సర్వము నీ ఆదేశానుసారమే కొనసాగుతుండెను. నీవు సమస్తముకు మూల నిర్దేశకుడవు మరియు సర్వశక్తులకు నిధివి. బద్ధజీవులందరూ నిరంతరము ఒక దేహము నుండి మరొక దేహముకు, ఒక లోకము నుండి మరొక లోకమునకు మారుతున్నను భయంకరమైన జనన మరణముల నుండి విముక్తులు కాలేరు. కానీ దేవాది దేవుని దివ్యపాదములను శరణు వేడిన జీవులు అట్టి భయము నుండి విముక్తులై జన్మ మృత్యువులకు గురి కాకుండా నిశ్చింతగా ఉండగలరు. ఈ విధముగా దేవకి తెలిపిన ఈ వివరణను స్వయముగా భగవానుడే భగవద్గీత 8.16లో ఇట్లు నిర్ధారించెను: ఈ విశ్వములోని బ్రహ్మలోకము నుండి అధోలోకము వరకు గల ఏ లోకములోనైనను ఎవరైనను జన్మ మృత్యు జరావ్యాధులకు గురవుదురు. కానీ ఎవరైనను భగవద్ధామమును తిరిగి చేరుకొనినచో వారన్నడును ఈ భౌతిక ప్రపంచముకు తిరిగి పతనము చెందరు. కనుక ప్రభు, నన్ను ఉగ్రసేన పుత్రుడైన కంసుని క్రూరహస్తముల నుండి రక్షింపమని ప్రార్థిస్తుంటిని. నీవు నీ దాసుల రక్షణకు ఎల్లవేళలా సంసిద్ధుడవై ఉందువు. కనుక నన్ను ఈ భయంకర విపత్తు నుండి దయతో ఉద్ధరించమని నిన్ను వేడుకొందును. భగవద్గీత 9.31లో శ్రీకృష్ణుడు, నా భక్తుడు ఎన్నటికి నశింపడని నీవు ప్రపంచముకు చాటి చెప్పుము అని అర్జునునకు హామీని ఇచ్చి ఈ విషయమును నిర్ధారించను. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జగదమ్మమాత చదువుతారమ్మా? చదువుతున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఈ విధముగా భగవాన్ని తనను రక్షించమని భగవాన్ని వేడుకుంటున్నాను. తల్లి అయిన దేవకి మాతృవాత్సల్యం ఇట్లు ప్రకటించను: సాధారణముగా నీ దివ్య స్వరూపమును మహర్షుల ధ్యానములో సాక్షాత్కరింప చేసుకుంటారని నేను ఎరుగుదును. కానీ నీవు అవతరించినని తెలిసినచో కంసుడు నీకు ప్రమాదం కలిగించనని నేను ఇంకనూ భయపడుతుంటాను. కనుక నీవు తాత్కాలికముగా మా చర్మ చక్షువులకు అదృశ్యముగా ఉండమని ప్రార్థిస్తుంటాను. మరో మాటలో చెప్పాలన్నా సాధారణ శిశువు రూపమును ధరించమని
భగవాన్ని అర్థించాను. నా సోదరుడైన కంసుని నుండి నా భయం కొద్దిగా కొంచెం మీదకు సాధారణ శిశువు రూపం ధరించమని ఆవిడ భగవాన్ అర్థించాను. నా సోదరుడైన కంసుని నుండి నా భయముకు గలక ఏకైక కారణం నీవు అవతరించుటయే. నా ప్రియమైన ప్రభు మధుసూదన, నీవు అవతరించినట్లు కంసునకు తెలియకపోవచ్చును. కనుక నీవు విష్ణు చిహ్నమైన శంఖ చక్ర గద పద్మములతో కూడిన చతుర్భుజ రూపమును ఉపసంహరించమని ప్రార్థిస్తుంటుంది. ప్రభు, ప్రళయాంతములో ఈ విశ్వమంతటిని నీ ఉదరమును ధరించవు. అయినను నీ అవ్యాజ కృప చేత నీవు నా గర్భంలో ఉదయించితివి. నీ భక్తులను ఆనందపరచుట కొరకే నీవు సామాన్య మానవ చర్యలను అనుసరించి నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. దేవకి ప్రార్థనలను విన్న భగవానుడు ఇట్లా సమాధానం ఇచ్చాను. మాత, నా తండ్రి అయిన వసుదేవుడు స్వయంభవ మన్వంత ప్రజాపతుల్లో ఒకరు. అప్పుడు అతని పేరు సుతపుడు. నీవు అతని భార్య పృశ్ని. ఆ సమయమున ప్రజాసంతతిని వృద్ధి చేయదలిసిన బ్రహ్మదేవుడు సంతానమును పొందమని మిమ్మల్ని కోరాను. మీరు మీ ఇంద్రియములు నియంత్రిస్తూ కఠిన తపస్సులు చేసేది. మీరిద్దరూ ప్రాణాయామాది యోగ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతి నియమాల ప్రభావం చేత 7 వర్షములను పెనుగాలులను మలమల మార్చివేయి వేసవి తాపం సంహరించితిరి. ప్రకృతి నియమాల ప్రభావం చేత ఏర్పడి వర్షములను పెనుగాలులను మలమల మార్చివేయి వేసవి తాపమును సంహరించితిరి. మీరు అన్ని రకాల ధర్మసూత్రములను అనుసరించితిరి. ఈ విధముగా మీరు మీ హృదయమును పవిత్రం చేసుకొని ప్రకృతి నియమాల ప్రభావమును నియంత్రించగలిగిరి. అట్లు మీరు కఠిన తపస్సులో భాగముగా వృక్షముల నుండి రాలి ఎండు ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంది. అట్లు మీరు నిశ్చలమైన మనస్సుతో కామమును జయించి నన్ను ఆరాధించితిరి. నా నుండి దివ్య వరమును పొందలిసి మీరు దేవమానం ప్రకారము 12,000 సంవత్సరాలు తపస్సు చేసిరి. ఆ సమయంలో మీ మనస్సు కేవలము నాపైనే పూర్తిగా లగ్నమై ఉండరు. భక్తియుత సేవతో హృదయంలో నిరంతరము నన్నే ధ్యానించడం చేత నేను మీ పట్ల ప్రసన్నుడనైతిని. కనుక ఓ కల్మషరహిత తల్లి, మీ హృదయము చాలా పవిత్రమైనది. కొద్ది మీద కొంచెం పైకి తల్లి, మీ హృదయం సదా పవిత్రమైనది. అప్పుడు కూడా నేను మీ వాంఛితార్థ సిద్ధి కొరకు ఈ రూపమునే ప్రత్యక్షమై మీకు కావలసిన వరమును కోరుకోమన్నప్పుడు నేను మీకు పుత్రుడిగా జన్మింపాలని కోరుతుంది. నన్ను మీరు ప్రత్యక్షంగా దర్శించినప్పటికీ ఈ భవబంధములను పూర్తి విముక్తిని ఆశింపక నా యోగమాయ ప్రభావమున నేను మీకు పుత్రుడిగా ఉదయించాలని కోరుకుంటుంది. మరో సార్, హరే కృష్ణ. హలో, నెక్స్ట్ ఎవరున్నారమ్మా? ఇంకా క్లాస్ హరే కృష్ణ ప్రభుజీ. అనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు ప్రభా మాతాజీ, మీరు చదవలేదా? అదే నేను వింటున్నాను, ఇందాక నుంచి బయట ఉన్నాను, ఇప్పుడే వచ్చింది. భ్రమరాంబ మాతాజీ, బాలమణి మాతాజీ ఉన్నారు. ఇంకా బాలమణి మాతాజీ ముందు అనితా మాతాజీ చదవనియండి అమ్మ, తర్వాత బాలమణి మాతాజీ, తర్వాత ప్రభా మాతాజీ. హరే ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మరో మాటల్లో దేవాదిదేవుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించుట కొరకే పృష్ణి సుతవులను ప్రత్యేకించి తన తల్లిదండ్రులుగా ఎన్నుకొనెను. భగవానుడు భూలోకంలో మానవుడుగా అవతరించుటకు ఎవరో ఒకరు తల్లిదండ్రులుగా ఉండవలెను. కనుక పృష్ణి సుతపులను శాశ్వతంగా తన తల్లిదండ్రులుగా ఎన్నుకొనెను. ఈ కారణము చేతనే పృష్ణి సుతపులిద్దరును భగవానుని మోక్షమును ప్రసాదించమని కోరుకొనలేదు. మోక్షము భగవానునికి చేయు భక్తియుక్త సేవ వలె ప్రధానమైనది కాదు. భగవానుడు పృష్ణి సుతపులకు వెంటనే మోక్షమును ప్రసాదించగలడు. కానీ వారిని వివిధ అవతారముల నిమిత్తము ఈ భౌతిక ప్రపంచంలో ఉంచుటయే మంచిదని భావించెను. ఆ విషయము క్రింద వివరించబడినది. భగవానికి తల్లిదండ్రులయ్యేలా భగవాన్ నుండి వరమును పొందిట పిమ్మట పృష్ణి సుతపుడు తపస్సును విరమించి దేవాదిదేవుని తమ పుత్రునిగా పొందుట కొరకే భార్యాభర్తలుగా జీవించసాగిరి. కాలక్రమంలో పృష్ణి గర్భవతి అయి ఒక శిశువును ప్రసవించెను. ప్రభువు దేవకి వసుదేవులతో ఇట్లు పలికెను, ఆ అవతారంలో నా పేరు పృష్ణి గర్భుడు. తర్వాతి మన్వంతరంలో మీరు అదితి కశ్యపులుగా జన్మించితిరి. నేను ఉపేంద్రుడ
ఉపేంద్రుడను పేర మీకు పుత్రుడనైతిని. ఆ అవతారమున నేను మరుగుజ్జు రూపమున ధరించితిని. ఆ కారణము చేతనే వామన దేవుడనని పేరుగాంచితిని. నేను 3 సార్లు మీకు పుత్రుడుగా జన్మింతునని వరమిచ్చితిని. కనుక మొదటిసారి పృష్ణి సుతపులకు పుత్రుడనే పృష్ణి గర్భుడుగా పేరుగాంచితిని. మరుసటి జన్మంలో అదితి కశ్యపులకు ఉపేంద్రుడుగా జన్మించితిని. 3వసారి దేవకీ వసుదేవులని పిలువబడి మీకు శ్రీకృష్ణుడుగా అవతరించితిని. దేవాది దేవుడనగు నేనే మీ గర్భంలో జన్మించితినని మీకు విశ్వాసము కలిగించుట కొరకే విష్ణు రూపంలో అవతరించితిని. నేను సామాన్య శిశువు వలె జన్మించినచో దేవాది దేవుడే మీ గర్భమున జన్మించడని మీకు విశ్వాసము కలగదు. నా ప్రియమైన జననీ జనకులారా, మీరు నన్ను పెక్కుసార్లు ప్రేమాధరములతో పెంచినందున నేను సంతోషించి కృతజ్ఞత బద్ధుడనైతిని. మీరు మీ కర్తవ్యము నెరవేరగానే ఈసారి తప్పక భగవద్ధామమును తిరిగి చేరుకొందరని హామీనిస్తున్నాను. కంసుని పట్ల గల భయము చేత మీరు నా విషయములో ఎంతో ఆందోళనకు గురవుతూ భయపడుతున్నారని నాకు తెలుసును. కనుక నన్ను వెంటనే గోకులమునకు తీసుకెళ్లి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడ శిశువుతో నన్ను మార్పిడి చేయుడని ఆదేశిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అమ్మా మీ వాయిస్ సరే రావట్లేదు. కృష్ణ చెప్పండి అమ్మా. ఫ్రీజ్ అయిపోతుందమ్మా, సరిగా రావట్లేదు. సరే అస్సలు రావట్లేదమ్మా. ప్రభామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు ఆ విధముగా తన తల్లిదండ్రులు తెలిపి వెంటనే సామాన్య శిశువు వలె మారి మౌనంగా నుండెను. దేవాది దేవుని ఆదేశానుసారము వసుదేవుడు తన కుమారుని ప్రసూతి గృహం నుండి వెలుపలకు తీసుకుని వెళ్ళటకు యత్నించింది. సరిగా ఆ సమయంలో యశోదానందులకు ఒక కుమార్తె కలిగింది. ఆమె దేవదేవుని అంతరంగ శక్తి యోగమాయ. ఈ యోగమాయ ప్రభావం వల్ల కంసుని అంతఃపుర వాసులందరూ ముఖ్యంగా ద్వారపాలకులు గాఢ నిద్రలో పడిపోయారు. అంతఃపుర ద్వార కవాటములని గడియ మానులు వేసి ఇనప సంఖ్యలతో బిగింపబడినను వెంటనే తెరుచుకుని రాత్రి గాఢాంధకారం వ్యాపించి ఉండెను. కానీ వసుదేవుడు కృష్ణుని తన ఒడిలోనికి తీసుకుని వెలుపులకు అడుగుపెట్టగానే సూర్యుని వెలుతురులో సర్వము స్పష్టంగా గోచరించినట్లుగా సర్వమును ఆయనకు స్పష్టంగా కనిపించుచుండెను. చైతన్య చరితామృతము నా కృష్ణుని సూర్యుని కాంతి వంటి వాడిని చెప్పబడింది. కృష్ణుడు ఉన్న చోట తమో రూపమైన మాయాశక్తి ఉండజాలదు. వసుదేవుడు ఆ రాత్రి సమయంలో కృష్ణుని ఎత్తుకుని పోచున్నప్పుడు చీకట్లు తొలగిపోయినాయి. కారాగార ద్వార కవాటములన్నీను వాని అంతట అవియే తెరుచుకొని ఆకాశం ఉరుము సాగింది. ధారాపాతంగా వర్షము కురియసాగింది. వసుదేవుడు తన కుమారుడు కృష్ణుని ఎత్తుకొని పోచున్నప్పుడు వర్షము వలన వసుదేవుని ప్రయాణమునకు భంగము కలగకుండా శేషుడు తన పడగను అతని తలపై విప్పెను. వసుదేవుడు యమునా నది తీరము చేరను. యమునా నది నురుగుల కక్కుచూ పొంగి పొరలుచుండెను. ఆయనను హిందూ మహాసముద్రము తన శాఖపై సేతు నిర్మించుటకు రామునికి దారి ఇచ్చినట్లుగా యమునా నది అభయంకర పరిస్థితిలో వసుదేవునికి దారి ఇచ్చెను. వసుదేవుడు సులభంగా యమునా నదిని దాటెను. యమున ఆవలగట్టున గోకులమున ఉన్న నంద మహారాజ్ భవనం చేరను. అక్కడ గోపాలరందరుడు గాఢ నిద్రలో మునిగి ఉండిరి. అతను చూచుకుని చాలా నిశ్శబ్దంగా ఆయన యశోద గృహమును ప్రవేశించింది. ఎట్టి కష్టము లేకే తన కుమారుని అక్కడ ఉంచి యశోదకు అప్పుడే జన్మించిన బాలికను తీసుకుని వెళ్ళాను. ఇట్లా నిశ్శబ్దంగా బాలికకు బదులుగా బాలుని మార్చి కంసుని కారాగారమునకు తిరిగి వచ్చి ఆ స్త్రీ శిశువుని దేవకి ఒడిలో ఉంచెను. జరిగిన ఈ సంఘటనలన్నీను కంసునికి తెలియకుండాటకే అతడు ఇనప సంఖ్యలను తిరిగి తన చేతులకు తగిలించుకొని తనకు శిశువు జన్మించిందని యశోదామాత తెలుసుకున్నాను. కానీ ప్రసవ వేదనతో అలసి ఉన్నందున ఆమె గాఢంగా నిద్రపోయాను. ఆమె మేలుకున్న తర్వాత తాను మగ శిశువుకు జన్మనిచ్చినదో లేక స్త్రీ శిశువుకు ఆమెకు గుర్తు లేదు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 3వ అధ్యాయమైన శ్రీకృష్ణ జననము నాకు భక్తి వేదాంత స్వామి భాగవత్ కథాసారం సమాప్తము. చదవమంటారా ప్రభు? ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? సో స్టార్ట్ చేస్తే 4వ చాప్టర్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే 5-6 నిమిషాలు సరిపోతుందేమోగా. చిన్నదే ప్రభు. సరే స్టార్ట్ చేయండి అమ్మా. 4 కంసుని క్రూర చర్యలు.
వసుదేవుడు ద్వారములను తలుపులను యథాప్రకారంగా అమర్చిన తర్వాత ద్వారపాలకులు నిద్రలేచి క్రొత్తగా పుట్టిన శిశువు రోదనం వినిది. శిశువు జన్మించిన వార్తను వినుటకే కంసుడు వేచి ఉండెను. ద్వారపాలకులు వెంటనే ఆయనను సమీపించి శిశువు జన్మించిందని విన్నవించింది. ఆ సమయంలో కంసుడు శయ్యపై నుండి తొందరగా లేచి, ఇప్పుడు నా ప్రయాణమును కబలించి దారుణమైన మృత్యువు జన్మించినది అని గట్టిగా అరిచెను. తనకు మృత్యువు సమీపించుచున్నదని కంసుడు కలవరపడిన. అతని శరీరం గగుర్పడిచెను. వెంటనే శిశువు జన్మించిన స్థలమునకు బయలుదేరింది. తన సోదరుడు కంసుడు వచ్చుచుండటం చూచి దేవికి అత్యంత కరుణాస్వరంతో అతన్ని ఇట్లు ప్రార్థించింది. ప్రియ సోదరా, దయచేసి ఈ స్త్రీ శిశువును వధింపకము. ఈ శిశువు నీ కుమారునికి భార్య కాగలదని నేను నీకు మాట ఇచ్చుచున్నాను. అందువలన దీనిని వధింపకము. నీవు స్త్రీ శిశువు చే చంపబడగజాలవు కదా. నిన్ను చంపువాడు పురుష శిశువు అయినే కదా భవిష్యవాణి. కనుక ఈమెను చంపజాలదు. సోదరా, అప్పుడే ఉదయించిన సూర్యుని వలె ప్రకాశించుచున్న నా పలువురు శిశువును నీవు వధించిది. అది నీ తప్పు కాదు. నా సంతానము సంహరింపమని రాక్షస ప్రవృత్తి గల నీ మిత్రులు నీకు బోధించింది. ఈ పసిపాపను అనుగ్రహింపమని నేను నిన్ను ప్రాధేయపడుచున్నాను. నా కుమార్తెగా ఈమెను బ్రతికి ఉండినిమ్ము. కంసుడు చాలా క్రూరుడవటం వల్ల సోదరియగు దేవకి దీన ప్రార్థనను వినిపించుకొనలేదు. అతడు తన సోదరిని గద్దించి అప్పుడే పుట్టిన ఆ శిశువును ఆమె నుండి బలవంతంగా లాగుకుని నిర్భయంగా రాతిపై విసిరికొట్టుటకు ప్రయత్నించింది. తన వ్యక్తిగతమైన తృప్తి కొరకు సకల సంబంధములను వదులుకొనగల క్రూరుడైన సోదరునికి కంసుడు ఒక స్పష్టమైన ఉదాహరణ. కానీ ఆ శిశువు వెంటనే కంసుని చేతుల నుండి ఆకాశమునకు ఎగిసి అష్టబాహువులతో విష్ణుని కనిష్ట సోదరిగా ప్రత్యక్షమైంది. ఆమె సుందర వస్త్రములతోనూ పుష్పమాలలతోనూ అలంకృతమే 8 హస్తములందును చాప ఖడ్గ బాణ ఘంట శంఖ చక్ర గదా కవచమును ధరించి ఉన్నది. సాక్షాత్ దుర్గాదేవియగు ఆ శిశు ఆకారమును చూచి సిద్ధ చారును గంధర్వ అప్సర కిన్నరాదులకు ఊర్ధలోకములను దేవతలు కానుకలను సమర్పించి తమ స్తోత్రం ప్రారంభించింది. పైనుండి ఆ దేవి కంసుని ఇట్లు సంబోధించి, ఓరి దుర్మార్గుడా, నీవు నన్నెట్లు చంపగలవు? నిన్ను చంప శిశువు నాకన్నా ముందుగానే ఈ ప్రపంచమును జన్మించింది. దీనురాలగు నీ సోదరి ఎడల క్రూరంగా ప్రవర్తింపకు. ఈ విధంగా ప్రత్యక్షమైన దుర్గాదేవి తదనంతరము ప్రపంచంలోని వివిధ ప్రాంతంలో వివిధ నామములతో విఖ్యాతి పొందినది. ఈ మాటలు విన్న తర్వాత కంసుడు మిక్కిలి భయాగ్రస్తుడైంది. కనికరముతో అతను వెంటనే వసుదేవుని దేవకిని బంధ విముక్తులు చేసి వారిని ఎంతో మర్యాదతో సంభావించను. ప్రియ సోదరి, ప్రియమైన బావ, నా మేనల నుండి రాక్షసుని వలె వధించింది. మన సన్నిహిత బంధుత్వం కూడా పరిగణింపనైతుంది. ఈ చర్యలు పరిణామం ఏమియో నేను ఎరుగను. బహుశా నేను బ్రహ్మహత్య పాతకులు పోవు నరకమును పోదు. ఏమైనను ఆకాశవాణి కథనము నిజము కానందులకు ఆశ్చర్యపడుచున్నాను. అసత్య భాషను కేవలము మానవ సమాజంలోనే కాదు, దేవలోక వాసును అబద్ధమాడుదని ఇప్పుడు స్పష్టమైనది. నేను దేవలోక వాసుల పలుకులకు విశ్వసించడం వలన నా సోదరి శిశువులను వధించి ఎంతయో పాపమునకు ఒడిగట్టింది. ప్రియ సోదరి దేవకి, బావ, వసుదేవ, మీరు మహాత్ములు. నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదు. అయినను మీరు మీ సంతానపు దుర్మరణములకు చింతింపవలదని కోరుచున్నాను. మనమందరము ఒక అతీత శక్తి నియంత్రణలో ఉన్నాం. ఆ అతీత శక్తి మనము కలిసి ఉండటకు అనుమతింపలేదు. కాలక్రమమును మనము మన మిత్రుల నుండి బంధువుల నుండి విడిపోక తప్పదు. విభిన్న భౌతిక దేహములు మరుగైన తర్వాత కూడా ఆత్మ యథాతథంగానే నిలిచి ఉండేనని మనం తెలుసుకొనవలెను. ఉదాహరణకు ఎన్నో ఘటములు బంక మట్టితో చేయబడు, చివరికి భగ్నమగును. అయినను వాటిని చేయుటకు వాడినట్టి మట్టి శాశ్వతంగా అట్లే నిలిచి ఉండును. ఈ విధముగానే ఆత్మల యొక్క దేహములు వివిధ పరిస్థితుల్లో సృష్టింపబడి నశింపజేయబడుచున్నది. కానీ ఆత్మ యథాతథంగానే నిలిచి ఉండదు. కనుక ఇందు దింకింపవలసినదేమీ లేదు. ఈ భౌతిక దేహం ఆత్మ కన్నను భిన్నమని అందరూ గ్రహింపవలను. ఈ జ్ఞానము కలిగినంత వరకు ఒక దేహము నుండి మరి ఒక దేహమును స్వీకరించే ప్రక్రియను అంగీకరింపవలసి ఉండును. ప్రియ సోదరి దేవికి, నీవు సాధ్వివి, దయామతివి. నన్ను దయచేసి క్షమింపు. నా వలన కలిగిన నీ సంతాన దుర్మరణమునకు దుఃఖింపకము. వాస్తవమునకు నేను దానికి కర్తన కాను. ఇవన్నీను పూర్వమే నిర్ణయింపబడిన సంఘటన. మనకి ఇష్టం లేనప్పటికీ పూర్వమే నిర్ణీతమైన ఒక పథకం ప్రకారము మనము పని చేయక తప్పదు. దేహం అంతం కాగానే ఆత్మను మరణించినని లోకులు అపోహపడుచున్నారు. ఈ అపోహల వలన భౌతిక సిద్ధాంతమును వారు అంగీకరించుచున్నారు. మరి ఒక విధముగా చెప్పవలనన్న ఆత్మ
నిత్యత్వమును దృఢముగా నమ్మనంత వరకును హంతకుడు హతుడు అని తమను తాము భావించుకున్నట్టు తప్పనిసరి అగు. ప్రియ సోదరి దేవకి, బావ వసుదేవ, మీపై నేను జరిపిన అత్యాచారములు మన్నింపుడు. నేను అత్యంత నీచాత్ముడు, మీరు మహామహితాత్ములు కనుక నన్ను కరుణించి క్షమింపుడు. హరే కృష్ణ ప్రభుజీ. చదివానా ప్రభుజీ నేను? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా పద్మప్రియ మాతాజీ? ఎవరు చదువుతాం లేకపోతే ప్రభుజీ. చదవండి. ఎవరైనా ఉన్నారు ప్రభుజీ? చదవండి. బావతోనూ సోదరితోనూ ఈ విధంగా మాట్లాడుతూ కంసుడు కన్నీరు కార్చి వారి పాదాల మీద పడ్డాడు. ఎవరినైతే తాను వధించాలని యత్నించాడో ఆ దుర్గాదేవి మాటలను నమ్మి అతడు వెంటనే వారిని విడుదల చేశాడు. స్వయంగా తానే అతడు వారి సంఖ్యలను విప్పి తన కుటుంబ సభ్యులుగా వారి పట్ల ఆప్యాయతను ప్రదర్శించాడు. సోదరుడు పశ్చాత్తప్తుడు కావడం చూసిన దేవకీదేవి ఉపశమనం పొందినదై తన సంతానం పట్ల అతడు చేసిన దురాగతాలను విస్మరించింది. వసుదేవుడు కూడా జరిగిపోయిన సంఘటనలను మరచి నవ్వుతూ కంసునితో, మహాభాగా కంస, భౌతిక దేహం గురించి ఆత్మ గురించి నీవు పలిగినదంతా సరి అయినది. ప్రతి జీవుడు దేహమే, ఆత్మ అని పొరపడుతూ అజ్ఞానంతోనే పుడతాడు. ఇటువంటి జీవిత భావనకు అజ్ఞానమే కారణం. దీనిపైననే మనము శత్రుత్వమును లేదా మిత్రత్వమును ఏర్పాటు చేసుకుంటాము. శోకము, హర్షము, భయము, ద్వేషము, లోభము, మోహము, మదము అనేవి భౌతిక జీవన భావన యొక్క వివిధ గుణాలు. ఈ విధంగా ప్రభావితుడైన వ్యక్తి కేవలం భౌతిక దేహం కారణంగానే ద్వేషపూరితంగా వర్తిస్తాడు. అటువంటి కలాపాలలో నెలకొనడి కారణంగానే మనము భగవంతునితో గల నిత్య సంబంధాన్ని విస్మరిస్తున్నాము అని అన్నాడు. కంసుడు కనికరమును చూపుతున్నందున దానిని అదనుగా తీసుకునిన వసుదేవుడు అతని రాక్షస కృత్యాలన్నింటికీ కూడా జీవితమును గురించిన అపోహయే, అనగా దేహాన్ని ఆత్మగా భావించడమే కారణమని తెలియచేశాడు. వసుదేవుడు ఆ విధంగా జ్ఞానోపదేశం కలిగేటట్లు మాట్లాడగా కంసుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. మేనల్లులను వధించాననే దోష భావన అతనిలో సద్దుమణిగింది. తర్వాత అతడు దేవకీ వసుదేవుల అనుజ్ఞను తీసుకుని శాంతించిన మనసుతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. కానీ మర్నాడు అతడు తన మంత్రులను పిలిచి గడచిన రాత్రి జరిగిన సంఘటన అన్నింటినీ వారికి వివరించాడు. కంసుని మంత్రులందరూ దానవులు, దేవతల శత్రువులు కాబట్టి రాత్రి సంఘటనలను తమ ప్రభు చెప్పగా విని చింతించారు. అనుభవజ్ఞులు కానీ పండితులు కానీ కానప్పటికీ వారు వెంటనే కంసునికి ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. రాజా, అయితే అన్ని నగరములలో, పురములలో, గ్రామములలో ప్రజములో 10 రోజులలోపు వయసు కలిగిన శిశువులందరినీ చంపే యత్నాలు ఇప్పుడే చేద్దాము. ఈ ప్రణాళికను మనము విచక్షణ రహితంగా అమలు పరుద్దాము. కానీ మనము చేస్తే దేవతలు మన పట్ల ఏమీ చేయలేరని మేము అనుకుంటున్నాము. మనతో యుద్ధం చేయడానికి వారు సదా భయపడతారు. ఒకవేళ వారు మన కార్యాలను ఆపాలని అనుకున్నా ఏ మాత్రము సాహసం చెయ్యలేరు. నీవు అపార బల సంపన్నుడవు కాబట్టి నీ ధనస్సుకు వారు భీతి చెందుతారు. వారితో యుద్ధం చేయడానికి నిలబడి నీవు వారిపై బాణాలను గుప్పించినప్పుడు ప్రాణరక్షణకై వారు సకల దిక్కులలో పరుగు తీయడం మా అనుభవంలోనిదే. పలువురు దేవతలు నీతో యుద్ధం చెయ్యలేక తమ కిరీటములు తొలగగా, జుట్టు చెదిరిపోగా వెంటనే నీకు శరణొచ్చారు. చేతులు జోర్చి తమను కనుకరించమని ప్రార్థిస్తూ వారు నీతో, ప్రభు, మేమంతా నీ బలానికి భయపడుతున్నాము. దయచేసి ఈ భయంకరమైన యుద్ధం నుండి మమ్మల్ని విడిపించు అని ప్రార్థించారు. అటువంటి శరణాగత యోధులు భీతులైనప్పుడు, వారి ధనుర్బాణములు రథములు విరిగినప్పుడు, అస్త్ర ప్రయోగమును వారు మరచినప్పుడు, నీతో వారు యుద్ధము చేయజాలినప్పుడు నీవు వారిని చంపకపోవడానికి మేము ఎన్నోసార్లు చూసాం. కాబట్టి నిజానికి మనము దేవతలకు భయపడవలసినది ఏమీ లేదు. యుద్ధ రంగమునకు బయట శాంతి సమయంలో గొప్ప యోధులమని గర్వించవచ్చునేమో కానీ నిజానికి యుద్ధ రంగంలో వారు ఎటువంటి నైపుణ్యమును కానీ శౌర్యమును కానీ చూపలేరు. విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలకు సహాయపడుటకై సర్వదా సిద్ధమై ఉన్నప్పటికీ వారికి మనము భయపడనవసరము లేదు. విష్ణువు సకల జీవుల హృదయములలో దాగుకొనినట్టి వాడు, అతడు బయటికి రాలేదు. శివుడు సర్వ కలాపాలను విడిచి వనములో ప్రవేశించినట్టివాడు. బ్రహ్మదేవుడు నానా రకాలైన తపోధ్యానాల్లో నెలకొన్నట్టివాడు. ఇక ఇంద్రుని మాటేమిటి? అతడు నీ బలం ముందు గడ్డిపోచ వంటివాడు. కాబట్టి ఈ దేవతలలో మనం ఎవరికినీ భయపడనవసరం లేదు. అయినా దేవతలు మన బద్ధ శత్రువులు కాబట్టి వారిని మనం ఉపేక్షించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వారిని నిర్మూలించడానికి మేము నీ సేవలో నెలకొంటాము. నీ ఆజ్ఞాపాలనకు మేము సిద్ధంగా ఉన్నాము. అసురులు ఇంకను ఈ విధంగా హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదువుతానమ్మా లాస్ట్ పారాగ్రాఫ్. చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రాక్షసులు ఇంకనూ ఇట్లు కొనసాగించింది.
దేహము వ్యాధిగ్రస్తమైనప్పుడు ఆ వ్యాధిని నిర్లక్ష్యపరిచినచో వ్యాధిని నివారించలేము. అట్లే ఇంద్రియ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఇంద్రియములు స్వేచ్ఛగా వచ్చినచో తిరిగి వాటిని నియంత్రించలేము. కనుక దేవతలు మనకు మించిన బలవంతులు కాకుండా మనం జాగ్రత్త పడాలి. మన సిద్ధాంతములన్నింటికి పరమ లక్ష్యము విష్ణు భగవాన్ని సంతృప్తిపరచటకే. ఆ విష్ణువే దేవతలకు మూలబలం. వేద పఠనము, బ్రాహ్మణులు, గోవులు, వ్రతములు, యజ్ఞములు, దానములు వంటివన్నీ విష్ణువును సంతృప్తిపరచడం కొరకే గలవు. కనుక మనం వెంటనే వేద విజ్ఞానములకు ఆశ్రయమైన బ్రాహ్మణులను, యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహించే ఋషిమునులను వధించిన ఆరంభించవలను. యజ్ఞయాగాదులకు అత్యంత ప్రధానమైన ఘాతుమును అనగా నెయ్య అందించి గోవులను వధింతును. అట్లు వధించుటకు దయచేసి మాకు అనుమతి. వాస్తవులకు విష్ణు భగవానుని దివ్య దేహములోని అంగములే బ్రాహ్మణులు, గోవులు, వైదిక విజ్ఞానము, వ్రతానుష్ఠానము, నిత్యనిష్ట, వివేకం, మనోనిగ్రహం, విశ్వసనీయత, దానము, సహనము, యజ్ఞయాగాదుల ఆచరణ. విష్ణు సమస్త జీవుల హృదయంలో నెలకొని ఉండదు. అతడే శివ బ్రహ్మాది దేవతలకు నాయకుడు. విష్ణువును వధించుటకు మార్గము ఋషిమునులను బ్రాహ్మణులను హింసించుటే అని మేము భావిస్తుంటే, రాక్షస మంత్రుల చేత ఈ విధముగా ప్రబోధించబడిన కంసుడు సహజముగానే మిక్కిలి దుర్మార్గుడు ఒకటి చేత సర్వమును శాసించు శాశ్వత కాలపు సంఖ్యల చేత బంధింపబడివాడినై బ్రాహ్మణులను వైష్ణవులను హింసింపదలిచింది. సాధువులందరినీ హింసించమని రాక్షసులకు ఉత్తర్వు దారీ చేశాడు. తిరిగి తన ప్రాసాదములకు వెళ్ళాడు. అజ్ఞానులు తమో రజోగుణులైన కంసులు అనుచరులకు నిత్యము మహాత్ములతో వైరం పెట్టుకొనిటే వారి కార్యం. కానీ అట్టి చర్యలతో అతడు నశించాడు. రాక్షసులు తమ దుష్ట చర్యలను కొనసాగిస్తూ తమ మృత్యువును తామే చేజేతులా ఆహ్వానిస్తారు. సాధువులు హింసించట చేత కలుగు దుష్ఫలితము అకాల మృత్యువు మాత్రమే కాదు, ఆ దుష్కృత్యము కర్త యొక్క దేహ సౌందర్య, తేజస్సును, కీర్తిని, ధార్మిక సిద్ధాంతములను, ఉన్నత లోకములకు వెళ్ళట గల అవకాశములు కూడా నాశనం చేయదు. రాక్షసులు తమ మానసికమైన పాప సంకల్పముతో సమస్త కళ్యాణములను నశింపజేసుకుందాం. దేవాది దేవుని పాదపద్మములకు చేయ అపరాధముల కంటేను బ్రాహ్మణుల పట్ల, భక్తుల పట్ల చేయు అపరాధం ఎంతో ఘోరమైనది. అట్లు పాపకర్మలలో నెలకొన్నట్టి ఏ నాగరికత అయినను సాధారణంగా భగవంతుని పట్ల విశ్వాసమును కోల్పోవు. అటువంటి భగవద్భావరహితమైన నాగరికతయే సంఘములు అన్ని రకములైన విపత్తులకు మూలకారం. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానిలోని 4వ అధ్యాయమైన కంసుని క్రూర చర్యలకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. మళ్ళీ మంగళవారమే క్లాస్ పెట్టుకుందామా? శుక్రవారం క్లాస్ వద్దు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉందని అన్నారు అందరూ. సో మళ్ళీ మంగళవారం క్లాస్ లో 5వ అధ్యాయం నుంచి కంటిన్యూ చేసుకుందాం. రైట్. మళ్ళీ మంగళవారం మనం రెగ్యులర్ టైంకి వెళ్ళిపోదాం. 7:30 నుంచి 9:30 టైంకి. అదైతే అయిపోతుంది క్లాస్ లో. అన్న ఇప్పుడు వారి నెంబర్ పెట్టానమ్మా నీకు ఫోన్ లో. సరే సరే. ఉన్నారా? వెళ్ళిపోయారు? ఉన్నారమ్మా, అందుకే తను అంటున్నారు ఇక్కడ ఉండగా యాడ్ చేసి ఏ గ్రూప్ యాడ్ చేయమంటే భాగవతం గ్రూప్ లో యాడ్ చేయండి. భాగవతం గ్రూప్ లో భాగవతం ఉన్నాయమ్మా బుక్స్ ఉన్నాయట, బుక్స్ కూడా ఉన్నాయి. సరే 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 సరే. ఓకే సరే, నేను ఇక్కడ ఆప్ చేస్తున్నానమ్మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.